అందానికి ఆమె ఏమాత్రం తక్కువ కాదు, ఆమె దగ్గర ఏమాత్రం తక్కువ లేదు. అభినయానికి కూడా అసలు ఏమాత్రం లోటు లేదు. అయినా కూడా ఎక్కడో ఒక స్పీడ్ బ్రేకర్. అందం అభినయం ఉన్నప్పటికీ అణకువ మాత్రం కాస్త తక్కువే ఉందనేటువంటి విమర్శను మూటగట్టుకున్నప్పటికీ కూడా ఆమె మనసులో ఏదీ పెట్టుకోకుండా మాట్లాడటంలో నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు. అందం అభినయం ఉన్నప్పటికీ అణకువ లేకపోవటమే అటు పాలిటిక్స్లో కానీ ఇటు టాలీవుడ్లో కానీ ఉండాల్సిన పొజిషన్లో ఉండలేకపోయారా? ఇంతకీ అటు టాలీవుడ్లో ఇటు పాలిటిక్స్లో ఆమె విజయం సాధించారా, లేకపోతే సాధించాల్సి ఉందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నల సమాహారంతో యాక్ట్రెస్ టర్న్ ఇంటూ పొలిటీషియన్ మాధవీలత గారితో ఈరోజు హాట్ సీట్ విత్ విజయ్ సాధు. మాధవీలత గారు, మీరు నవ్వకండి. అంటే మరి అంత ఫార్మల్ ఇంట్రో ఇచ్చేసరికి కదా, యాక్చువల్గా ఇది ఫార్మల్ ఇంట్రో అయినప్పటికీ ఇలాంటి అందగత్తని తెలివిగల అమ్మాయిని చలాకీ అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు ఇది ఫార్మల్ ఇంట్రోనే, బట్ కంప్లీట్లీ ఇన్ చిట్ చాట్ మోడ్. నాకు నవ్వొచ్చింది ఎక్కడ అంటే అనుకోలేదు అన్నారు కదా, కరెక్టే సుమి. ఇది తిట్టినట్టు కాదు, యాక్చువల్ గా బోల్డ్ గా మాట్లాడేటువంటి వాళ్ళందరూ కూడా ఇదే. ఐ యాక్సెప్ట్. అమ్మయ్య, జస్టిఫై, నా ఇంట్లో జస్టిఫై. నేను ఒక సన్నిహితుడిగా మీ దగ్గర రావటమే కాకుండా చాలా ప్రశ్నలు మోసుకొచ్చాను మాధవీలత గారు. చాలా అంటే చాలా ప్రశ్నలు. అక్కర్లేదు, వదిలేండి, మనం చిట్ చాట్ చేసుకుందాం. చేసినవి కొన్ని సినిమాలు అయినప్పటికీ కూడా యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్ బాస్. మన తెలుగు అమ్మాయి ఉంది, ఏదో నెక్స్ట్ డోర్ అంటారు కదా, ఇదో మెటాఫర్. నాకు ఆ మెటాఫర్ నచ్చదులే కానీ, బట్ నెక్స్ట్ డోర్ అనే ఇమేజ్ తీసుకొచ్చుకున్నారు. మన పక్కింట్లో అమ్మాయి, మనలో అమ్మాయి అయినప్పటికీ కూడా ఎందుకని టాలీవుడ్లో చూడాల్సినటువంటి సక్సెస్ చూడలేదు, ఇవ్వాల్సినటువంటి ఇంప్రెషన్ ఇవ్వలేదు? వాట్ ఈజ్ యువర్ క్లారిటీ? దానికి చెప్పే ముందు నా ఫ్రెండ్స్ అందరికి గర్ల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ చేశానంటే, అవునా మా పక్కింట్లో ఎవరు నీలాంటి అమ్మాయి ఎప్పుడు దొరకలేదు, ఎప్పుడు ఉండలేదేంటి అనేవాళ్ళు. సరే, బట్ ఎనీవేస్, గర్ల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్, నో మేకప్, నథింగ్, క్యాజువల్గా అలా వెళ్ళే క్యారెక్టర్. ఆ సినిమా బాగా హిట్ అయింది, మంచి పేరు వచ్చింది. అప్పట్లో బోల్డ్ అంత న్యూస్ కూడా వచ్చేసింది, తెలుగు అమ్మాయి లేరు, బకెట్లు కన్నీళ్లు ఖర్చే తెలుగు ప్రేక్షకులకు ఒక తెలుగు అమ్మాయి దొరికిందని. బట్ సక్సెస్ని ఎన్కాష్ చేసుకోవడం నాకు తెలియలేదు, నాలెడ్జ్ లేదు. ఎందుకంటే నాకు గైడెన్స్ లేదు, నాకు ఇక్కడ గురువుస్ లేరు, ఎవరూ లేరు. సో ఆ టైంలో పెద్ద పెద్ద మూవీస్లో యాక్ట్ చేయాలంటే మస్ట్ అండ్ షుడ్గా ఫ్రెండ్లీగా ఉండాలి. అది మస్ట్ అండ్ షుడ్, దానికి ఇక వేరే వర్డ్ ఏం లేదు. ఫ్రెండ్లీగా నాకేమో అనుకో తక్కువ కదా, మనకు ఫ్రెండ్లీ నేచర్ అంతా తెలియదు. మనం అంతా రౌడీ, పిల్ల రౌడీ టైప్ అనమాట. హైట్ తక్కువే కానీ అందరూ బలిపే, కావాల్సిన టన్నులు ఉంది. అంటే ఎదుటి వాళ్ళు తప్పు చేయనంత వరకు ఐమ్ వెరీ ఫ్రెండ్లీ, అందరికీ నేను చాలా మంచి ఫ్రెండ్ని. కానీ ఎదుటోళ్ళలో తప్పు భావన కనిపిస్తే మాత్రం నా వరకు నేను గీసేసుకుంటాను గీతలు. గీసుకోవటం కాదు, వాళ్ళని ఉంచుతారు అంతే. నా గీతలకు వాళ్ళని రానివ్వను, అలా అనమాట. సో ఆ రీజన్తో అట్ ద సేమ్ టైం కొన్ని ఇంకా వేరే మూవీస్ కూడా వచ్చాయి. అందరు అలాంటి వాళ్ళే అని మనం బ్లేమ్ చేయకూడదు. ఆ టైంలో ఎలాంటి సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకోవాలన్న దాని మీద ఫోకస్ పెట్టాను, కానీ ఎన్ని ఆఫర్లు సంపాదించుకోవాలన్న దాని మీద ఫోకస్ పెట్టలేదు. కొన్ని స్టోరీస్ విన్నాను, స్టోరీస్ యావరేజ్. నా క్యారెక్టర్ వరకు వచ్చేసి ట్రెడిషనల్ గర్ల్, మళ్ళీ పక్కింటి అమ్మాయి, అంత బాగానే ఉంటుంది, హీరోయిన్కి చాలా ఇంపార్టెన్స్ ఉన్న రోల్ అంతా ఉంది. బట్ ఓవరాల్ సినిమా వచ్చేసరికి ఇది ఖచ్చితంగా ఫ్లాప్ సినిమా అనే స్టోరీ వింటేనే మనకు అర్థమైపోతుంది. బట్ రెమ్యునరేషన్ చాలా హైలో, అసలు 2009లో 20 lakhs ఒక మూవీకి నాకు ఆఫర్ చేశారంటే చాలా బిగ్గెస్ట్ థింగ్, చాలా ఎక్కువ అనమాట. అప్పుడే ఎలాంటి హాట్ కేక్ లాగా మార్కెట్లో ఒక కొత్త హిట్ వచ్చిన అమ్మాయిని పెట్టుకోవాలని ఏ ప్రొడ్యూసర్ అయినా అనుకుంటారు. బట్ విత్ జెన్యూన్ ఆఫర్, అంటే ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు, నో కమిట్మెంట్స్, నథింగ్, ఏం లేవు. వాళ్ళ మూవీలో క్యాస్ట్ చేయాలంతే. ఒక ప్రొడ్యూసర్ వాళ్ళ కొడుకుని కొత్తగా లాంచ్ చేసేటప్పుడు వాళ్ళ కొడుకు కొత్త అబ్బాయి కాబట్టి ఆల్రెడీ ఒక హిట్ ఉన్న అమ్మాయిని పెట్టుకోవాలి, ఇట్లా అనమాట. సో అప్పటికి కాళిదాస్ అనే ఒక సినిమా చేసిన డైరెక్టర్ దానికి డైరెక్టర్గా ఉండడం, ఆ సినిమాకి 20 lakhs ఆఫర్ ఇవ్వడం, బట్ ఆ సినిమా ఫెయిల్ అవుతుందని నాకు అనిపించడం. ఓకే. సో నాకు తెలిసిన సన్నిహితులు కొంతమంది అసోసియేట్ డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ వీళ్ళని అడిగితే, మధు ఈ సినిమా చేస్తే డబ్బులు వస్తాయి కానీ పేరైతే రాదు అని. అవును కదా, సో వదిలే, మనకు డబ్బులు వద్దు, మనకు పేరే కావాలి. నేనేంటంటే అతి తెలివిగా ఆలోచన చేశాను, సినిమా ఫ్లాప్ అయితే నాకు సినిమాలు రావేమో, అప్పుడు నేను ఫ్లాప్ హీరోయిన్ అయిపోతాను కదా, నాకు ఆఫర్లు రావు అని. బట్ చాలా లేట్గా తెలుసుకుంది ఏంటంటే 2012లో ఆల్రెడీ చేతిలో 4 సినిమాలు ఉంటే అవి చేస్తూ ఉంటే ఈఎంఐ చాలా చాలా బిజీగా ఉంది అని ఇంకో 4 సినిమాలు ఆఫర్లు ఇస్తారంట. సో ఆ లాజిక్ నాకు తెలియలేదు, ఫార్ములా తెలియదు. అంటే అతి తెలివి కాదు, లౌక్యం తెలియదు. అందుకే నాకు అంత తెలివి లేదు అన్నాను, అతి తెలివి కాదు.
సో 4 సినిమాలు ఉన్నప్పుడు ఏంటి, షీజ్ అ బిజియెస్ట్ హీరోయిన్ అని చెప్పేసి ఇంకో 4 సినిమాలు ఓకే చేసేవాళ్ళు. అప్పటికి ఈ రిలీజ్ అయిన సినిమాల్లో ఒక 2 ఫ్లాప్ అయినా ఒక 2 యావరేజ్గానే ఆడతాయి కదా. అవును. సో నాలెడ్జ్ లేక కొన్ని మూవీస్ వదిలేశాను. పెద్ద పెద్ద సినిమాలు అయితే ఆఫర్లు రాలేదు ఆనెస్ట్లీ సేస్. ఒక్క సినిమా వచ్చింది పెద్ద సినిమా, బట్ దట్ హీరో డిమాండెడ్ అదర్ స్టార్ హీరోయిన్. సో అలా మామూలు చిన్న అంటే మనకు కంఫర్టబుల్గా ఉండే సినిమాలు, ఆ నచ్చావులే ఆ స్థాయి సినిమాలే వచ్చాయి. గుడ్ మూవీస్. మనిద్దరం ఎక్కడ మాట్లాడినా, ఎప్పుడు మాట్లాడుకున్నా ఫస్ట్ మీ డిబేట్ మంది 2017. Yes, Yes. 2017. అంటే మనం ఫిల్టర్స్ లేకుండా మాట్లాడతాం కాబట్టి లెట్స్ మేక్ దిస్ ఇంటర్వ్యూ యాజ్ అన్ ఇంటర్వ్యూ ఆల్సో. Yes. ఏంటి ఫ్రెండ్లీగా ఉండకపోవడం అంటే ఏంటి? నైట్ పార్టీస్ కి వెళ్ళకపోవటమా, లేకపోతే ఇప్పుడు టాలీవుడ్ లో మూల స్తంభాలు కొందరు ఉంటారు, కొంతమంది హీరోలు, కొంతమంది దర్శక నిర్మాతలు, వీళ్ళ భజన చేయకపోవటమా? ఫ్రెండ్లీ అంటే వాళ్ళ ఫామ్ హౌస్ లకి, గెస్ట్ హౌస్ లకి వెళ్ళకపోవటమా, వెళ్ళలేకపోవటమా? వాట్ ఈస్ దట్ మీన్? ఆల్ ఇన్ వన్ కాంబో. ఇంకా మన ఇద్దరం ఫస్ట్ డిబేట్ డిస్కషన్ దీని మీదే నడిచింది. ఆ రోజు నేను చెప్పిన ఇంట్రో కూడా నాకు బాగా గుర్తు. ఎత్తు చూస్తే ఆమెది 4.5 అడుగులు, కానీ ఆమె మదిలోతు మాత్రం వీ కాంట్ మెజర్. 5 అడుగులు. అవును. వెళ్ళలేకపోవటమే అంతే కదా. అంటే నిజంగా మా సినిమా ఫీల్డ్ గురించి ఎవరు మాట్లాడినా కూడా మాధులత గారు, దీంట్లో కాస్టింగ్ కౌచ్ ఉంటుంది, కమిట్మెంట్ ఉంటుంది అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది. కొన్ని సందర్భాలు కూడా బయటపడ్డాయి. మళ్ళీ కుల్లం మాట్లాడదాం. టాలీవుడ్ లో నిజంగా కాస్టింగ్ కౌచ్ అండ్ కమిట్మెంట్ ఉందా? అంటే ఇప్పుడు టాలీవుడ్ లో ఉంటుంది, లేకపోతే బాలీవుడ్ లో, కోలీవుడ్ లో, శాండల్వుడ్ లో ఉండదు. అందరూ మనుషులే కదా. అందరూ మనుషులే, అందరూ మగాళ్ళు, అందరూ ఆడవాళ్ళు. ఉన్నవే 2 జెండర్స్. సో ఆటోమేటిక్గా 2 జెండర్స్ పనిచేసే చోట ఇంకొంచెం ఓపెన్ ఆపర్చునిటీస్ ఉన్న చోట ఓపెన్గా మాట్లాడతారు అంతే. సో అదే నేను ఫస్ట్ చెప్పాను కదా, ఇలాంటి కమిట్మెంట్స్, అలాంటి అప్రోచ్ ఏం అవసరం లేదు. నువ్వు పొద్దున్న షూటింగ్కి వెళ్ళి సాయంత్రంకి ఇంటికి వెళ్ళిపోమ్మా అని చెప్పిన సినిమాలు నేను వదిలేసుకున్నాను. ఎందుకంటే నిజంగానే గొప్ప సినిమాలు కాదు అవి, లౌక్యం తెలియక వదిలేసుకున్నా. లేదు గొప్ప సినిమాలు అంటే సమాజాన్ని ఉద్ధరించే సినిమాలు కాదు అవి, లైక్ కమర్షియల్ సినిమాలు అనుకోండి, కొంచెం హిట్ రేంజ్ పెంచేటటువంటి సినిమాలు. అండ్ అఫ్ కోర్స్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క తెలుగు అమ్మాయి కూడా స్టార్ హీరోయిన్ అయిన చరిత్రే లేదు. ఏ అమ్మాయి అయింది? లేదు. మిగతా లాంగ్వేజెస్ లో తెలుగు అమ్మాయిలు ఒక ఇండెలిబుల్ ఇంప్రెషన్ అయితే క్రియేట్ చేస్తారు. శ్రీవిద్య కానీ వాళ్ళు కానీ. అంటే వాళ్ళని ఎందుకు ఇక్కడ ఎంకరేజ్ చేయరు? ఎందుకు మనకి ఎన్ని విమర్శలు వచ్చినా, ఎంత మాట్లాడుకున్నా కూడా వీ నీడ్ బాంబే గర్ల్స్, లేదంటే కనుక టాలీవుడ్ పీపుల్ కి ఇంకొక వేరే పరాయి భాషకు చెందినటువంటి కథానాయకులే కావాలి. వాళ్ళు పర్ఫార్మెన్స్ లో నిల్లుంటారు, స్కిన్ షో లో ఫుల్ ఉంటారు. ఇక ఎంత చెప్పుకున్నా కూడా తక్కువ. ఐఎమ్ నాట్ వాళ్ళ అవమానిస్తున్నారు. తెలుగు అమ్మాయిలు స్కిన్ షో చేయలేదా? శ్రీదేవి గారు చేయలేదా? జయప్రద గారు చేయలేదా? అలా పోనీ మన పాత జనరేషన్ హీరోయిన్స్ విజయశాంతి తీసుకోవచ్చు, రోజా తీసుకోవచ్చు, లేకపోతే రంభ తీసుకోవచ్చు, లేకపోతే మన ఇంత ముందంతా చేసిన వాళ్ళందరూ స్కిన్ షో చేయలేదా? బికినీలు వేసుకోలేదా? చేశారు కదా. మరి తెలుగు అమ్మాయిలు మాత్రమే స్కిన్ షో చేయరు, పక్క అమ్మాయిలు చేస్తారు. ఆర్జీవీ డెన్ లోకి వెళ్ళినప్పుడు ఐ హావ్ సీన్ ఎ పిక్, జయసుధా గారు ఇన్ ఎ బికినీ. అవును, బ్లాక్ అండ్ వైట్ మూవీస్ లో కూడా డీప్ క్లీవేజెస్ వేసుకున్నారు ఆవిడ. అవును, అయినా కూడా తన పర్ఫార్మెన్స్ ఇప్పటికీ తన గురించి మాట్లాడిస్తే సహజ నటి అంటారు. కరెక్ట్. అంటే ఇప్పుడు సరే, లౌక్యం లేని రోజుల్లో మీరు కొన్ని వదులుకున్నారు, కొన్ని ఇప్పటికీ లౌక్యం లేదు. ఇప్పటికి కూడా లౌక్యం లేదా? లౌక్యం లేదు. మీకు లౌక్యం లేకపోతే అసలు పాలిటిక్స్ లోకి ఎందుకు వెళ్ళి ఉంటారు? అందుకే కదా అక్కడ కూడా ఏం చేయలేకపోతున్నా. పాలిటిక్స్ గురించి మళ్ళీ డీటెయిల్ గా డెఫినెట్ గా మాట్లాడదాము. లెట్స్ కమింగ్ టు ద పాయింట్. సరే, అప్పుడు లౌక్యం లేకపోనందువల్ల కొన్ని వదిలేసుకున్నారు. కమిట్మెంట్ ఆఫర్స్ ని కూడా వదిలేసుకున్నారా? అప్పుడు కమిట్మెంట్ ఇస్తే ఆఫర్ వస్తుంది కదండి. నేను అన్నది దాని తర్వాత మీకు కొన్ని కమిట్మెంట్ మీ దగ్గరికి వచ్చి ఉండకపోయి ఉండొచ్చు. అవును, వచ్చినవి కూడా వదిలేసుకున్నారా? వచ్చాయి అసలు? ఏవి అంటే మంచి సినిమాలా? చెప్పాను కదా. అంటే ఇంకా ఆ తర్వాత పెద్ద గొప్ప సినిమాలు ఏం రాలేదు ఆనెస్ట్లీ. ఎందుకంటే ఆ తర్వాత నాకు ఒక 2 years బ్రేక్ రావడం జరిగింది, యాక్సిడెంట్ అయ్యి. మళ్ళీ 2012లో కంబ్యాక్ అవ్వడం జరిగింది. కంబ్యాకే అనుకుందాం అరవింద్ 2తో. ఆ సినిమా పెద్ద గొప్పగా ఆడలేదు. సో ఆ తర్వాత 5 సినిమాలు చేసాయి. ఇప్పటికీ నావి ల్యాబ్లో ఆగిపోయిన సినిమాలు 6 సినిమాలు ఉన్నాయి. ఓకే. నేను కరోనాలో కూడా ఒక సినిమా చేసా, అది కూడా రిలీజ్ అవ్వలేదు. ఎక్కడ తేడా కొడుతుంది? చిన్న ప్రొడ్యూసర్ కష్టాలు. డబ్బులు అయితే వచ్చాయా? సినిమా అసలు రిలీజ్ అవ్వక ముందు, డబ్బింగ్ ముందు, రిలీజ్కి ముందు లాస్ట్ పేమెంట్స్ ఉంటాయి కదా, అవి న్యాచురల్గా ఆగిపోతాయి. అవి కూడా ఆగిపోతాయి. ఆ కష్టం మొత్తం అంతా కూడా వృధా అయిపోతుంది. అంతే కదా.
సో ప్రొడ్యూసర్ సినిమానే రిలీజ్ చేయలేకపోయినప్పుడు ఇంకా లాస్ట్ మూమెంట్ గురించి మనం అసలు సినిమా రిలీజ్ అవ్వడం ఇంపార్టెంట్ కదా. రెమ్యునరేషన్ విషయంలో చాలా ఫ్రెండ్లీగా ఉంటారా మీరు, లేకపోతే పట్టుబడి తీసుకుంటారా? ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఫ్రెండ్లీగానే ఉంటారు, కొన్ని చోట్ల వదిలేస్తారు. ఎందుకు పట్టుబట్టి ఉండలేకపోయారు? అసలు నాకు ఈ రోజు వరకు ఫుల్ పేమెంట్ ఇచ్చింది రెండు కంపెనీలు అండి. ఫస్ట్ ఉషా కిరణ్ మూవీస్ నచ్చవలే సినిమాకి, 2 విశాల్ ప్రొడక్షన్స్ ఫుల్ పేమెంట్ ఇచ్చింది. తర్వాత నేను చేసిన 16 మూవీస్కి ఫుల్ పేమెంట్స్ నేను ఒక్క సినిమాకి కూడా తీసుకోలేదు. అంటే 16 మూవీస్లో 14 మూవీస్కి ఫుల్ పేమెంట్స్ తీసుకోలేదు. వాళ్ళకి మనం సైన్ చేస్తాము, అవును, అవుట్ అండ్ రైట్ 100% మన అవుట్పుట్ ఇస్తాము, వాళ్ళు మాత్రం రేపో ఎల్లుండో అని చెప్పడం అనేటువంటిది ముందుగా మనీ కోసం పట్టుబడితే ఇండస్ట్రీలో బ్యాడ్ నేమ్ వస్తుంది భయమా, లేకపోతే ఇంకెట్లా? అంతే. దానికి కూడా అసలు రెమ్యునరేషన్ మనం చేసిన పనికి అడిగితే కూడా బాధపడిపోతారు. అండ్ నా దగ్గరికి వచ్చేసి కన్విన్స్ చేస్తారు, అట్లా కాదు సీమన్ సినిమా ఇలా చిన్న సినిమా కదా అది ఇది అంటారు. నేను ఇంకా అడగలేను, నాకు మొహమాటం ఎక్కువ. నేను ఎంత షార్ప్గా ఎంత స్ట్రాంగ్గా మాట్లాడతాను, డబ్బు విషయానికి వచ్చేసరికి నాకు నిజంగా చాలా మొహమాటం. నేను అసలు అడగలేను. ఒక్కసారి వాళ్ళు నేను ఇవ్వలేను అంటే ఇవ్వలేను. నా ఫ్రెండ్స్కి కూడా చాలా మందికి అప్పిచ్చేసాను, ఒక్కసారి అడుగుతాను. వాళ్ళు ఇవ్వలేదంటే ఇంకా అడగను, ఓకే ఫైన్ అని చెప్పేస్తా. అంటే ఫైన్ ఉంచుకో కాదు, ఈ డబ్బుతోనే నువ్వు నా ఫ్రెండ్షిప్ కట్ చేసుకోవాలనుకున్నావు కదా, థ్యాంక్ యూ సో మచ్ అని పెట్టేస్తా, సింగిల్ మెసేజ్ అయిపోయింది. అలా 7 మంది ఫ్రెండ్స్ డబ్బులు తీసుకొని మాట్లాడడం మానేశారు. నేను ఐ నెవర్ ఫోర్స్ దెమ్, ఒక్కటే సింగిల్ మెసేజ్ పెడతాను, మనీ ప్లీజ్ అని పెడతాను. వాళ్ళు ఇవ్వలేదు అనుకోండి, ఇంకో లాస్ట్ మెసేజ్ పెట్టేస్తా. తర్వాత రియలైజ్ ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరా? అసలు ఈ రోజు వరకు ఎవరు ఇవ్వలేదు. 7 people దే లెఫ్ట్ ఫ్రమ్ మై లైఫ్. వాళ్ళకి మనీ ముఖ్యం అనుకుంటారు. ఐ థింక్ సో. ఇంకా అంతే కదా, స్నేహాన్ని డబ్బుకు ఇప్పుడు నా దగ్గర నన్ను వాడటానికి ఏమి ఉండవు. దెర్ ఈస్ 2 things ఒక అమ్మాయి దగ్గర, ఒకళ్ళు ఫిజికల్గా వాడుకోవాలి లేదా డబ్బులుగా వాడుకోవాలి. నా దగ్గర రెండోది వర్కౌట్ అవ్వదు కాబట్టి డబ్బులే అడిగి తీసుకుంటారు, మాట్లాడడం మానేస్తారు. ఎందుకు మీకు టాలీవుడ్ లో బ్రేక్ రాలేదు అని అడిగితే చాలా మంది పొగరెక్కువ, ఏది పడితే అది మాట్లాడేస్తుంది, మాట్లాడకూడదు, అలా మాట్లాడి ఉండకూడదు అంటారు. నిజంగా ఇవే దెబ్బ కొట్టాయా? మీరు నేను ఎన్ని ఇయర్స్ నుంచి మాట్లాడుతున్నా? దాదాపు 2017 నుంచి. ఓకే, నేను ఎప్పుడైనా అసలు మీ ఒపీనియన్స్ వేరు, నా ఒపీనియన్స్ వేరు, మీ సిద్ధాంతాలు వేరు, నా సిద్ధాంతాలు వేరు, ఇద్దరివి చాలా కాంట్రడిక్టింగ్గా ఉంటాయి. బట్ ఎప్పుడు నేను మీతో హార్ష్గా బిహేవ్ చేశానా? లేదు, మీరు చెప్పాలనుకుంటే చాలా క్లియర్ కట్ గా చెప్తారు, అంతే అంతే. మీ ఒపీనియన్ నేను వింటాను, నా ఒపీనియన్ మీరు వింటారు. బట్ సినిమా ఇండస్ట్రీకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ డామినెంట్ నేచర్ ఉంటుంది. ఏదైనా సరే వాళ్ళు చెప్పింది మనం వినాలి. కాదు ఇలా కుదరదండి అంటే కనుక అది ఖచ్చితంగా ఒక అమ్మాయిని ఇంకా ఏం బ్లేమ్ చేస్తారు? అహంకారం, కొవ్వు, తలపొగరు. ఒక ఆడపిల్ల ఎప్పటికీ నోరు ఎత్తకూడదండి, అంతే. మీరు సమాజంలో ఎంత చూసుకున్నా ఆడది ఎదుగుతుంది, ఉమెన్ ఎంపవర్మెంట్. మనం అది స్టేజ్లెక్కి మాట్లాడుకోవడానికే బాగుంటుంది. ఇప్పుడు నేను కూర్చున్నా నాది ఉమెన్ ఎంపవర్మెంట్ కాదా అంటే ఎంతవరకు ఎంపవర్మెంట్? నా వరకు నేను ఎంపవర్మెంట్. బట్ నిజంగా అది నాకు సర్వైవల్కి పనికి వస్తుందా అంటే పనికి రాలేదు. ఆ మెన్ డామినేషన్ ఎలా ఉంటుందంటే ఆడది ఇక్కడ నోరెత్తి మాట్లాడకూడదు. రీసెంట్గా సీనియర్ యాక్టర్ జయలలిత గారు ఆవిడ ఇంటర్వ్యూ ఇచ్చారు కదా, దట్స్ అబ్సల్యూట్లీ ఫ్యాక్ట్. ఇండస్ట్రీలో అదే జరుగుతుంది. కొన్ని తప్పించుకోగలం అంటే తెలివితేటలతో అవి ఇవి కహానీలు చెప్పేసేసి ఎస్కేప్ అవ్వగలం, కొన్ని తప్పించుకోలేరు. అప్పుడే ఇక్కడ సర్వైవల్ ఉంటుంది. అదే అన్నీ తప్పించుకొని అనుకో ఆవిడకు అసలు ఆఫర్స్ ఉండేవే కాదు. నేను అన్నీ తప్పించుకున్నాను కాబట్టి నాకు ఆఫర్ లేదు. ఎగ్జాక్ట్లీ, దట్స్ కుల్లం కుల్ల, అంతే అంతే. అంటే ఎక్కడో ఒక దగ్గర ఐఎమ్ నాట్ డిఫేమింగ్ యువర్ క్యారెక్టర్, నేను మిమ్మల్ని డిగ్రేడ్ అవ్వమని చెప్పి అనను, కానీ కమిట్మెంట్ ఇస్తే మంచి కెరియర్ ఉంటుంది అనుకున్న చోట, లేట్ నైట్ పార్టీస్కి వెళ్తే, లేకపోతే స్కిన్ షో చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది అనుకున్న చోట కాంప్రమైజ్ అయితే తప్పేముంది అనేటటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా. డెఫినెట్ గా ఉన్నారు. నేను వాళ్ళని ఎవరిని తప్పను. మీరు ఎప్పుడు తప్పనేది, నేను కూడా తప్పనట్లేదు, కానీ మీరు కూడా చేస్తుంటే బాగుంటుండేదేమో అంటే నాకు అనిపించలేదు కదా. ఎందుకంటే నాకు అనిపించేదే నాకు ఇంపార్టెంట్ కదా. పక్కన వాళ్ళు చాలా మంది అంటారు ఇండస్ట్రీలో, డే 1 నుంచి చెప్తూనే ఉన్నారు, అలా కాదు అసలు నువ్వు ఫస్ట్ సినిమాలోనే లిప్లాక్ సీన్లో యాక్ట్ చేయాల్సింది. ఎందుకంటే ఆ సినిమా స్టోరీ మొత్తం దాని చుట్టే ట్రిగర్ అయి ఉంటుంది కదా, ఆ లిప్లాక్ సీన్ చుట్టే ట్రిగర్ అయి ఉంటుంది. బట్ ఐ సెడ్ నో. డైరెక్టర్ అడిగాడు, చెయ్యాలి, ఇది చేస్తావా అన్నారు. నేను చెయ్యను అన్నాను. ఓకే ఫైన్ అన్నారు, అంతే, 1 word. ఆ తర్వాత కూడా యాక్సెప్ట్ చేసి చాలామందికి చూడండి, కొన్ని తర్వాత ఆఫర్లు రాకపోతే దెన్ దే గో ఫర్ స్కిన్ షోకి వెళ్తారు, అండ్ ఆ తర్వాత ఇంటిమసీ సీన్స్లో యాక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ నాదేంటంటే నేను ఒకటి ఫిక్స్ అయితే నేను ఆ ఒక్కదానికే ఉంటాను, అంతే. నాకు ఒక కాఫీ షాప్ నచ్చినా ఆ కాఫీ షాప్కే ఫిక్స్ అయిపోతాను. కొత్త ట్రై చేయడం నాకు ఇష్టపడను. నా కెరియర్ గ్రోత్ కోసం నేను నాకు నచ్చని పనులు ఎందుకు చేయాలి అన్నది నా కాన్సెప్ట్. కెరీర్ ఇంకా బాగుంటుందేమో కదా.
ఎస్ డెఫినెట్లీ అది మీ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న లాంటిది నా ఫ్రెండ్స్ 100 సార్లు చెప్పింటారు. వై డోంట్ యూ డూ ఇట్, ఏముంది కెరీర్ వస్తుంది కదా, మంచి డబ్బులు వస్తాయి, లైఫ్ చాలా బాగుంటుంది, లైఫ్ సెట్ చేసుకోవచ్చు, ఎవరికైనా ఏం కావాలి, మంచి ఇల్లు, మంచి కారు, మంచి లైఫ్, లగ్జరీ లైఫ్, అన్ని లగ్జరీ బ్రాండ్స్, ఇది ఏముంది, ఇదంతా చాలా క్వైట్ న్యాచురల్ కదా, ఇంట్లో ఫుడ్ తిన్నట్లే పార్టీలోకి వెళ్తావు, లైక్ ఇంట్లో వాటర్ తాగినట్లే పార్టీలో డ్రింక్ చేస్తావు, సో ఫ్రెండ్స్తో క్లోజ్గా ఉండు, బిహేవ్ చేయ, ఇట్స్ ఓకే, ఆఫర్లు వస్తాయి కదా అని. బట్ ఇక్కడ ఒప్పుకోవాలి కదా నాకు, ఎగ్జాక్ట్లీ. నాకు నచ్చే పనే నేను చేస్తా, అదే నా ప్రాబ్లం. నేను చాలా స్టబర్న్, నాకు నచ్చకపోతే నేను చెయ్యను. ఎదుటోడు ₹1,00,00,000 ఇచ్చి నువ్వు మటన్ తినంటే నేను తిన్ను. నాకు ఆ మటన్ తిన్నానన్నదే నాకు ఇంపార్టెంట్ మ్యాటర్ అవుతుంది తప్ప ₹1,00,00,000 నాకు మ్యాటర్ అవ్వదు. మీతో పాటు కెరియర్ స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు మీకన్నా ఫినాన్షియల్ గానో లేకపోతే కెరియర్ పరంగానో మంచి స్టేజ్ లో ఉంటున్నప్పుడు, లావిష్ లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఒక్కసారి అనిపించలేదా, మనం కూడా కాంప్రమైజ్ అయింటే పోయిండేదా, అనవసరంగా ఈ లైఫ్ ఇట్లా చేసుకున్నామని చెప్పి? అనిపిస్తుంది. థాట్ ప్రాసెసే కదా, థాట్ ప్రాసెస్ కాబట్టి ఎంతైనా అనిపిస్తుంది. మన థాట్ ప్రాసెస్ మనలో జరిగి ఇంట్లో కూర్చున్నప్పుడు జరగటానికి మళ్ళీ దాన్ని ఏమంటారంటే బయటికి వెళ్ళి దాన్ని ప్రాక్టికల్గా అప్లై చేయటానికి మళ్ళీ అడ్డొస్తుంది, దీనికి క్లాష్ వస్తుంది. ఇది ఆలోచిస్తుంది, ఎందుకంటే బ్రెయిన్ ఎప్పుడు తెలివిగా ఆలోచించడానికే ఇష్టపడుతూ ఉంటుంది. కానీ మనకు ఆలోచనకి అండ్ మన మనసుకి, అంటే మనసు ఆలోచన రెండు ఒకటి. బ్రెయిన్ పని చేయకపోతే మనకు మనసే లేదు, బాడీ ఈజ్ డెడ్ వన్ బ్రెయిన్ ఈజ్ డెడ్. బట్ స్టిల్ మనకంటూ సంఘర్షణ ఉంటుంది కదా. మెదడు చెప్పిన ప్రతిదీ మనసు చేయక్కర్లేదు, మనసు చెప్పిన ప్రతిదీ మెదడు చేయక్కర్లేదు. మెదడు ఎప్పుడు చాలా స్మార్ట్గా ఆలోచించడానికి ట్రై చేస్తుంది. చాలాసార్లు అనిపించింది, బట్ ఇక్కడ యాక్సెప్ట్ చేయలేదు. అవుట్డోర్ షూటింగ్స్ వెళ్ళినప్పుడు ఈ మధ్య కొంతమంది చాలా సీనియర్ యాక్టర్స్ చెప్తున్నారు, మీటింగ్ మూమెంట్ లాగా అర్ధరాత్రి తలుపు చప్పుళ్ళు అవుతాయి, బలవంతపు కాల్స్ మెసేజెస్ ఉంటాయి, ఇంకేవో ఉంటాయి అని చెప్పి. నిజంగా లొకేషన్స్లో యూనిట్లో అంతమంది ఉన్న చోట ఒక యాక్టర్స్ పైన, హీరో కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, లేదంటే మరొక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఎవరైనా కావచ్చు, అలాంటివి ఉంటాయా నిజంగా, లేకపోతే వీళ్ళంతా పబ్లిసిటీ కోసం చెప్తున్నారా? అంటే షూటింగ్ లొకేషన్లో ఏముండదు. షూటింగ్ లొకేషన్ లానే నార్మల్గా ఉంటుంది. షూటింగ్ ఫినిష్ అయిపోయిన తర్వాత హోటల్ రూమ్స్కి వస్తారు కదా, హోటల్ రూమ్స్కి వచ్చినప్పుడు ఎవరి రూమ్లో వాళ్ళే ఉంటారు. ప్రతి ఒక్కరు డోర్ తీసుకొని వచ్చి బయట కార్డర్లో చూస్తూ ఉండరు కదా. అవును, అలాంటప్పుడు జరుగుతాయి. మీరు లొంగిపోలేదు సరే, మీరు కమిట్మెంట్ ఇవ్వలేదు సరే, మీరు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు సరే, మీకు ఇలాంటి వేధింపులు ఎదురయ్యాయా అవుట్డోర్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ? యాక్చువల్లీ ఈ ప్రశ్న ఇంతవరకు ఎవరు అడగలేదు, యు ఆర్ ద ఓన్లీ వన్ అడిగింది. వేధింపులు కాదు కానీ లైక్ మామూలుగా ఒకసారి ఒక మూవీ షూటింగ్కి వెళ్ళినప్పుడు కెమెరామెన్ మాధవి మాట్లాడదాం రా అని జస్ట్ పిలిచారు. మనం మామూలుగా ఇట్లా క్యాజువల్గా కూర్చొని మాట్లాడుతూ ఉంటాం కదా. సో మాట్లాడుతూ ఉన్నప్పుడు హీ ట్రై టు డూ సంథింగ్. ఐ సెడ్ ఐ డెంట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ సినిమాటోగ్రాఫర్. మీకన్నా చాలా పెద్దవాడా? ఆబ్వియస్లీ పెద్దవాడు ఉంటాడు. ఇది ఇట్ వాస్ హ్యాపెండ్ 10 years బ్యాక్ కదా అప్పుడు. సో దట్ వాజ్ సర్ప్రైజింగ్ థింగ్ అండ్ ఐ సెడ్ నో ఐఎమ్ గోయింగ్, మా మమ్మీ ఉంది రూమ్లో, నేను వెళ్ళాలి, మళ్ళీ ఇప్పుడు పడుకుంటే నేను మార్నింగ్ షూటింగ్కి లేవలేను అని. అండ్ హీ సెడ్ సారీ. అంతే. అలా అంటే మనం అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ కొన్ని జరుగుతాయి. వచ్చి రూమ్ డోర్స్ కొట్టి నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. ఎందుకంటే జరగంది మనం ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు జరిగింది కరెక్ట్. మై గాడ్ హారిబుల్, అసలు ఎంత సేపు కొట్టారంటే వాళ్ళ పేషెన్స్, అసలు లిటరల్లీ నేను ఇంకొక అమ్మాయి ఉన్నాం, ఇద్దరం ఉన్నాం. ఓకే. ఐ థింక్ నేను నా రూమ్లో ఉన్నా, ఇంకొక అమ్మాయి తన రూమ్లో ఉంది. కీప్ ఆన్ అంటే ఆపోజిట్ రూమ్లో ఉన్నాం. నా డోర్ కాసేపు నాక్ అవుతుంది, ఆ అమ్మాయి డోర్ కాసేపు నాక్ అవుతుంది అని ఇంటర్కామ్ చేసుకున్నాము. నా రూమ్ నాక్ చేస్తున్నారు బేబీ అంటే, వెయిట్ ఇప్పుడు నా రూమ్ నాక్ చేస్తున్నారని వినిపిస్తూ ఉంటుంది కదా. ఆపోజిట్ రూమే కదా నాక్ చేసింది. ఓపెన్ ద డోర్ ప్లీజ్ ఓపెన్ ద డోర్ అని వినిపిస్తూ ఉంటాయి. హోటల్ రూమ్లో అయినా పెద్ద మనకు పైన సౌండ్ అయినా పక్కన సౌండ్ అయినా వినిపిస్తూనే ఉంటుంది. అది ఇండియాలో జరిగిందా అబ్రాడ్లోనా? ఇది వచ్చేసేసి తెలుగు వాళ్ళే, బయట వాళ్ళు ఎవరు ఉండరు కదా, మన తెలుగు వాళ్ళతోనే జరిగింది ఇది. యుఎస్ లాంటి కంట్రీస్కి వెళ్ళినప్పుడు, అవుట్ ఆఫ్ ఇండియా వెళ్ళినప్పుడు మాత్రమే ఎన్ఆర్ఐస్ అంతా అందరూ కూడా, అంటే నాట్ డిఫేమింగ్ ఎన్ఆర్ఐస్, కొంతమంది పీపుల్ అంతా ఇట్లా చాలా బిహేవ్ చేస్తారు, అందుకే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ వెళ్ళాలంటే భయపడతారు అనేటువంటి ఒక అపవాదం ఉంది. ఇస్ ఇట్ రైట్? ఇది నాట్ ఓన్లీ ఎన్ఆర్ఐస్ అండి. మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరగదా, లేకపోతే తెలంగాణలో జరగదా? అది జరగాలి అన్నప్పుడు, అందుకే హోటల్ రూమ్లో ఉన్నప్పుడు ఏ రూమ్లో ఉంటున్నారన్నది జనరల్గా రిసెప్షన్లోనే తెలియనివ్వరు. ఆ సీక్రెసీ మెయింటైన్ చేస్తారు మేనేజర్స్, ఏ రూమ్ నెంబర్లో ఉంటున్నారు అన్నది. అండ్ వాళ్ళని హోటల్లోకి పెట్టేటప్పుడు ఆ టీం వాళ్ళకి కూడా అందరికీ రూమ్ నెంబర్ చెప్పరు, జస్ట్ కార్డ్ ఇచ్చేసి సీక్రెట్గా పంపించేస్తారు. ఎందుకంటే మళ్ళీ ఇలా వచ్చేసేసి ఫ్యాన్స్ అని చెప్పి డోర్స్ కొడతారేమోనని ఎవరి సేఫ్టీ వాళ్ళది. టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా కాస్టింగ్ కౌచ్ ఒక రకంగా ఉంటుంది. అంటే
నీకు ఈ రోల్ ఇవ్వాలంటే నీకు నువ్వు ఈ కమిట్మెంట్ ఇవ్వాలి, లేకపోతే ఇంకేదో ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే యాక్ట్రెస్ని ఒక్క మాటలో చెప్పాలంటే ఒక ప్రొఫెషనల్ ప్రాస్టిట్యూషన్లోకి దించేది డేట్స్ చూసేవాళ్ళు, మేనేజర్స్, ఈవెంట్ ఆర్గనైజర్స్ అనేటువంటిది ఒక విమర్శ ఉంది. కొన్ని సందర్భాల్లో నిజమయ్యాయి కూడా. ఉంటుందా అట్లా? అది ఇక్కడ ఏదైనా సరే ఎదుటి వాళ్ళ ఒప్పుకోవడం అనే నేచర్ మీదే ఉంటుంది కదా. మనం బ్రెయిన్ని ఏమంటారు, ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా మాట్లాడతారు, ఎవరైనా మాట్లాడతారు. ఫ్రమ్ ద డే బిగినింగ్ మాట్లాడడానికి ట్రై చేస్తారు. ఇండస్ట్రీలో ఆఫర్స్ ట్రై చేసేటప్పటి నుంచి ట్రై చేస్తుంటారు. ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రతి ఒక్కరూ ట్రై చేస్తారు. ఓకే, లేదా హిప్నటైజ్ చేయడానికి కూడా ట్రై చేస్తారు. అంటే ఇంకా ఎక్కువ స్థాయిలో చెప్తే హిప్నటైజ్ అంటే ఏదో హిప్నటైజ్ అయిపోయి అలా పడిపోతారని కాదు, అంటే అంత రేంజ్ లో మాట్లాడుతూ ఎగ్జాక్ట్లీ. లేకపోతే కెరీర్ బాగుండదు, ఇలాంటి కామన్ గా చెప్తారు. ఎందుకంటే ఎక్కడ ఏది సర్వైవల్ ఉంటే దాని గురించే మాట్లాడతారు. ఇండస్ట్రీలో ఇలా చేస్తేనే సర్వైవల్ ఉంటుంది, దానికి అసలు ఒక మొక్కకి నీళ్లు పోస్తేనే ఆ మొక్క పెరుగుతుంది అన్నది ఎంత నిజమో, ఇండస్ట్రీలో నువ్వు ఇలా బిహేవ్ చేస్తేనే నీ కెరీర్ బాగుంటుంది అన్నది అంతే నిజం. వాళ్ళు నిజం చెప్తారు వీళ్ళకి. ఆ నిజానికి మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతారా అవ్వరా అన్నది మీ బ్రెయిన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ మగవాళ్ళ కన్నా కూడా ఆడవాళ్లే టాలీవుడ్ లో కానీ బాలీవుడ్ లో కానీ ఎక్కువ అనేటువంటిది మెజారిటీ పీపుల్ అభిప్రాయం ఉంది. నేను కొన్ని సందర్భాల్లో కూడా చూశాను. దోస్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్ చేసేటువంటి పర్సన్స్ ఎక్కువ కూడా ఫీమేల్ పర్సన్స్ ఉన్నారు. అట్లా టాలీవుడ్ లో మీకు తగిలారా అటువంటి వాళ్ళు ఎవరన్నా? నాకు టాలీవుడ్ లో యాక్చువల్లీ చెప్పాలంటే నేను టీవీ ఇండస్ట్రీలో ఉన్నప్పటి నుంచి నాకు లేడీ డైరెక్టర్స్ తోనే వర్క్ చేశాను. దే ఆర్ అమేజింగ్ లేడీస్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఒక్క ఉమెన్ కూడా అలాంటి ఎక్స్ప్లాయిట్ చేసే దాంట్లోనో లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేసే దాంట్లోనో నన్ను అందరూ ముద్దు చేసేవాళ్ళు లేడీస్. జెంట్సే చెప్పారు. పాలిటిక్స్లో అయితే నాకు ఎవరు చెప్పే ధైర్య సాహసాలు చేయలేదు. కానీ బట్ నేను విన్నది ఏంటంటే ఇక్కడ చెడగొట్టేది ఎక్కువగా ఆడవాళ్ళే కానీ మగవాళ్ళు కాదు. పాలిటిక్స్ లో కూడా ఉంది విమర్శ, వాస్తవమే, నిజం, ఒప్పుకుంటాను. ఈ మాట మనం మాట్లాడుకుంటే అందరూ మన మీద కారాల మిరియాలు నూరుతారు, కానీ కామెంట్లు కూడా పెడతారు కానీ ఆఫ్ ద రికార్డ్ లో ఇట్స్ ఎ ట్రూత్. అంటే అందరూ అట్లా అని కూడా కాదు. పాలిటిక్స్ గురించి అది వ్యాస్ సబ్జెక్ట్, దాని గురించి మాట్లాడుకోవాలి. ఈ మధ్య కాలంలో ఏ వెబ్ సిరీస్ చూసినా, ఏ సినిమాలు చూసినా, ఇంకొంతమంది చూసినా అమ్మాయి చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, ప్రేక్షకులు ఈజీగా అట్రాక్ట్ అవుతారు. బాంబే నుంచి వచ్చినా ఇంకెక్కడి నుంచి వచ్చినా కూడా మసాలా సీన్లు, ఇంటిమసీ సీన్లు, సెక్స్ సీన్స్, స్కిన్ షో, ఇవి తప్పితే పాప మా అమ్మాయిలకి కనీసం యాక్టింగ్ స్కోప్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ కూడా ఉండట్లేదు. అంటే యాక్టింగ్ అంటే ఉమెన్ రోల్ అంటే ఇంతేనా? ఇంకంతకన్నా ఇంకేం ఉండదా? అంతే కదా, ఏముంది ఇంకా. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఏమంటారు, జనాలు చూస్తున్నారు కాబట్టి మేము తీస్తున్నాం అంటారు. సో ప్రేక్షకులు ఏమంటారు, మీరు చూపిస్తున్నారు కాబట్టి మేము చూస్తున్నాం అంటారు. బట్ అలా చూసుకుంటే కొత్త సబ్జెక్టులు చూడటానికి కూడా ప్రేక్షకులు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చాలా రియల్ స్టోరీలు చూడడానికి ఇష్టపడుతున్నారు. అసలు సాంగ్స్ లేని సినిమాలు కూడా చూడడానికి ఇష్టపడుతున్నారు. కాకపోతే వెరీ అన్ఫార్చునేట్ మనం మాట్లాడుకోవాలి, భారతదేశంలో యువత ఎక్కువగా హాఫ్ న్యూడిటీ లేకపోతే ఇంటిమసీ సీన్లో, సెక్స్ సీన్లో చూడటానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వీళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు టిక్ టాక్ ఎలా ఉండింది, మీరు చెప్పినట్లు అదేదో లీగల్లీ పోన్ సైట్ లాగా తయారైంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కూడా ఆల్మోస్ట్ అలానే తయారైంది. మీరు చూడండి, వాళ్ళకే ఎంతమంది ఫాలోవర్స్ ఉంటారు. లిటరల్లీ మనకు సంబంధం లేకపోయినా, మనం అసలు దాన్ని చూడాలనుకోకపోయినా, మనం స్వైప్ ఇట్లా చేస్తుంటే అవే రికమెండ్ చేస్తూ ఉంటుంది కూడా. ఎందుకంటే వాటికి లైక్స్, లవ్ సింబల్స్ ఎక్కువగా ఉంటాయి, కామెంట్స్ ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి. థౌజండ్స్ ఆఫ్ కామెంట్స్, మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్, కేవలం అమ్మాయిలను అలా చూడటానికే. సో అమ్మాయి అనేది ఒక సెక్షువల్ ఆబ్జెక్ట్ అయినప్పుడు సొసైటీలో ఆటోమేటిక్గా సినిమా డైరెక్టర్స్ కొత్తగా క్రియేట్ చేసి ఇంకా ఏదో ఒక ఝాన్సీ లాగానో, ఒక రుద్రమ లాగానో, ఏదో ఒక విప్లవం సృష్టించాలన్నా లేకపోతే ఒక సమాజ సేవకైనా ఎలా చూపిస్తారు. ఏదో పాత రోజుల్లో అలా చూపించేవాళ్ళు. హీరోయిన్ క్యారెక్టర్ అంటే ఓ లాయరు, ఒక పోలీసు, లేకపోతే ఒక టీచరు, ఏదో ఒక ప్రొఫెషన్లో చూపించేవాళ్ళు హీరోయిన్ని. అంతే తప్ప ఊరికే కాలేజ్ గోయింగ్ పోతుంది వస్తుంది అట్లేం చూపించేవాళ్ళు కాదు. బాగా డబ్బులు అమ్మాయి క్యారెక్టర్ చూపించేస్తే సిటీలో, పట్టణంలో చదువుకుంటుంది, కార్ వేసుకొని ఊరికి వస్తుంది, అట్లా చూపించేవాళ్ళు అంతే. బట్ ఇప్పుడు అలా కాదు కదా. కాలేజ్కి వెళ్తుంది, ఇంత చెడ్డీలు వేసుకొని కాలేజ్కి వెళ్తుంది, స్కిన్ షో చేసుకుంటూ టెంపుల్కి వెళ్తుంది, ఇవే జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయిని తీసుకుంటే, ఒక లేడీ, ఒక యాక్ట్రెస్ని తీసుకుంటే, ఈ యాక్ట్రెస్ స్కిన్ షోలో ది పర్ఫెక్ట్ అని పేరు పడ్డ తర్వాత ఆ అమ్మాయికి అలాంటి క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. ఆ అమ్మాయి అలా ట్యూన్ అయిపోయింది కాబట్టి డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఆ అమ్మాయిని ఎలా తయారు చేస్తారా,
లేకపోతే నా నుంచి వీళ్ళు ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నా నుంచి ఇదే ప్రేక్షకులు అట్రాక్ట్ అవుతున్నారు అని చెప్పి ఆ అమ్మాయి అట్లా రూట్ అవుట్ అయిపోతుందా? ప్రాబ్లం ఎవరిలో ఉంటుంది? ఎవరిలో ఉండదు. అమ్మాయికి ఒక పెద్ద సినిమాలో ఆఫర్ వస్తుంది. పెద్ద సినిమాలో ఆఫర్ వచ్చిన తర్వాత ఇంకో పెద్ద హీరో సినిమా ఆఫర్ వస్తుంది. ఆఫర్ వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఆ సినిమాకి వచ్చే రెమ్యునరేషన్ లేకపోతే ఆ పెద్ద హీరో పక్కన ఆఫర్నే యాక్సెప్ట్ చేసుకుంటుంది తప్ప, ఇప్పుడు ఏంటి నేను స్కిన్ షో చేయాలి, నా క్యారెక్టర్కి వర్త్ ఎంత ఉంది, లేకపోతే నేను ఏం చేయాలి, ఇప్పుడు లైక్ ఒక సాయి పల్లవి లాంటి అమ్మాయి అనుకో, నా క్యారెక్టర్కి వర్త్ ఉందా లేదో చూసుకుంటుంది. సాయి పల్లవిని ఏ పెద్ద హీరోని పెట్టుకుంటాడా? ఏ స్టార్ హీరో క్యాస్ట్ చేస్తారా అమ్మాయిని? చేయరు. ఎందుకంటే స్టార్ హీరోలకి అవసరం లేదు. కొన్ని సాయి పల్లవికి గ్లామరస్ బాడీ లేదా, తను డీ షో చేసేటప్పుడు గ్లామరస్ బాడీ ఉండింది కదా, అది ఆ అమ్మాయి ఫేస్ సెట్ అవ్వదు అంత హాట్ క్యారెక్టర్స్ చేయడానికి, ఎందుకంటే అమ్మాయి ఫేస్ ట్రెడిషనల్. ఓకే. సో మిగిలిన అమ్మాయిలు సరిపోతారు స్కిన్ షో చేయడానికి. కానీ వాళ్ళకి ఎప్పటికీ ఒక మూస దూరంలో ఒక చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ ఎన్ని రోజులు చిన్న క్యారెక్టర్లు చేసుకుంటారు. ఆ ప్రొడ్యూసర్లు సరిగ్గా డబ్బులు ఇస్తారో లేదో, అవి చాలా కష్టపడి పనిచేయాలి. ఒకేసారి ఎవరికైనా స్టార్డమ్ కావాలని, ఎవరైనా స్టార్ అవ్వాలనుకుంటారు కదా, ఏ ప్రొఫెషన్లో అయినా ఒక స్థాయికి ఎదగాలనుకుంటారు, వాళ్ళ ప్రొఫెషన్లో స్టార్గా ఉండాలనుకుంటారు. అలాంటి ఎప్పుడైనా సరే స్టార్ హీరోయిన్ తను ఐడెంటిటీ ఉన్న పాత్రలు చేస్తే అవ్వదు. స్టార్ హీరో పక్కన 4 పాటల్లో కనిపిస్తే అవుతుంది. వచ్చిన ఆఫర్ని ఎందుకు వదులుకుంటుంది? ఎవరైనా మహేష్ బాబు పక్కన హీరోయిన్ ఛాన్స్ వస్తే వదులుకుంటుందా? రామ్ చరణ్ పక్కన వదులుకుంటుందా? ఎన్టీఆర్ పక్కన వదులుకుంటుందా? బన్నీ పక్కన వదులుకుంటుందా? వాళ్ళ పక్కన చేస్తే స్టార్ హీరోయిన్ అవుతుంది. వాళ్ళ పక్కన చేయాలంటే హీరోకి వర్తున్న క్యారెక్టర్ కానీ హీరోయిన్కి ఎందుకు ఉంటుంది? ఉండదు. అసలు ఇప్పటివరకు చేసినటువంటి వాళ్ళు అతి తక్కువ కదా వాళ్ళ పక్కన చేసినటువంటి వాళ్ళు. అక్కడే స్కిన్ షో, ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది, లేకపోతే ఇంకొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటుంది. టాలీవుడ్ కూడా ఈ మధ్య మినీ జబర్దస్త్ లాగా తయారైపోతున్నటువంటి విమర్శ కూడా ఎదుర్కొంటుంది. ఇప్పుడు సాయి పల్లవిని ఏం తీసుకున్నారు మాధవి మీరు? నిజమే, మీరు అన్నట్లుగానే ఆడియన్స్ యాక్సెప్టెడ్ హర్ ఇన్ ఎ ట్రెడిషనల్ వే. రేపు ఆమె స్కిన్ షో చెయ్యదు, ఒకవేళ చేసినా కూడా చూస్తారో లేదో తెలియదు. ఆమె అంత పర్టికులర్ గా కొన్ని బౌండరీస్ పెట్టుకొని ఉంది కదా, మిగతా వాళ్ళందరూ పెట్టుకోలేరా? పెట్టుకున్నా వీళ్ళందరూ బద్దలు కొట్టేస్తారా? పెట్టుకోలేరు. అందరూ అలా బౌండరీలు పెట్టుకుంటే మరి ఇంకొక అమ్మాయికి ఆపర్చునిటీ వస్తుంది. ఈ అమ్మాయి హీరోయిన్ అవ్వాలని ఆశ ఎలా తీరుద్ది? ఎవరికి వాళ్ళకి తను స్టార్ హీరోయిన్ అవ్వాలని అనుకుంటారు. ఇప్పుడు నేను స్టార్ హీరోయిన్ అవ్వాలని వచ్చా, ఎవరు చిన్న చిన్న సినిమాలు చేసుకొని ఉండాలని ఎవరు అనుకోరు. ప్రతి ఒక్కరికి స్టార్ హీరోయిన్ అవ్వాలనుకున్నప్పుడు స్టారే అవ్వాలనుకుంటారు. అది చందమామంత పెద్దగా కనిపించాలనుకుంటారు, కానీ ఎప్పుడో ఒకసారి కనిపించి ఇంత చుక్కలాగా మెరవాలని ఎవరు అనుకోరు. బట్ వాళ్ళు పెట్టుకున్నటువంటి రూల్స్ బ్రేక్ చేస్తారు. ఏముంది, ఎదగాలనుకుంటే మారాలి కదా. మొన్న వెంకటేష్ కూడా చెప్పాడంట కదా, మేము మారుతామబ్బా, అందరు సొసైటీ మారిపోతుంది, మనం కూడా మారుతామని. రానా నాయుడులో తను కూడా బూతులు అంత సెక్సువల్ సీన్స్ యాక్ట్ చేసింది కదా. ఏమైంది ఇప్పుడు? ఆయనకున్నటువంటి ఇమేజ్ పోలే, అయినా సరే సిరీస్ 2 చేస్తున్నారు కదా. ఎవరికి కావాలి బోర్డు ఇమేజ్ ఇంత పెద్ద హీరో అయిపోయిన తర్వాత? అంటే అది వెంకటేష్ వరకు వెళ్ళాయో తెలియదు, కానీ ఇప్పటి వరకు వెళ్ళి జర్నలిస్ట్ అడిగితే చెప్పారంట కదా, మారాలి కదా, మారుతున్న కాలానికి తగ్గట్టు మనం కూడా మారాలి కదా అన్నాడంట. అంటే వెంకటేష్ ఆ స్థాయిలో దిగజారిపోయి మారిపోతారు అని మేము అనుకోలేదని చెప్పి చాలా మంది అన్నారు. నేను కూడా అనుకున్నాను. రానా నాయుడు చూసి ఏం వెంకటేష్ కి ఏమైంది, ఇంత మంచిగా ఉండేవాడు, అసలు ఒక డీసెంట్ హీరో అంటే మన తెలుగులో వెంటనే గుర్తొచ్చే పేరు వెంకటేష్. లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్న క్లబ్ కదా. ఎగ్జాక్ట్లీ. కొంతమంది యాక్టర్స్ తో మాట్లాడినప్పుడు ఒకటి విన్నాను, ఆ బాధను కూడా నేను షేర్ చేసుకున్నాను. కమిట్మెంట్ అడుగుతారు, వీళ్ళు కమిట్మెంట్ ఇచ్చేశారు, కాంప్రమైజ్ అయ్యారు. కమిట్మెంట్ తీసుకొని ఇంకా చెప్పాలంటే వాళ్ళని అన్ని రకాలుగా వాడుకున్నప్పటికీ కూడా వీళ్ళు ప్రామిస్ చేసినటువంటి రోల్స్ కానీ వీళ్ళ ప్రామిసెస్ కానీ వాళ్ళకి ఇవ్వలేదు. అంటే వీళ్ళు ఎవరికి చెప్పుకోలేరు అనే ధైర్యమా, లేకపోతే ఇంకేంటన్నా వీళ్ళందరికీ? మీరే ఆన్సర్ చెప్పేశారు కదా, ఎవరికి చెప్పుకోలేరు అని. ఇంకా గట్టిగా అడిగితే ఎవరు రమ్మన్నారు నిన్న అంటారు. ఎవరు నమ్మమన్నారు, ఎవరు రమ్మన్నారు? ఇండస్ట్రీలో ఇది కామన్, సొసైటీలో కూడా కామన్. మేము నమ్మిస్తాం, మేము ఎవరు నమ్మమన్నారు? మాట్లాడితే వేదికలు ఎక్కి అదంతా ఎక్కి సినీ కళామ తల్లి అని చెప్తారు కదా వీళ్ళంతా. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఏం మాట్లాడరా? అన్యాయం జరిగిందని బయటకు మాట్లాడకపోయినప్పటికీ కూడా ఇన్ బిట్వీన్ గా మాట్లాడుకోరా? యాక్చువల్లీ సినిమా హీరోలను కానీ డైరెక్టర్లను కానీ ప్రొడ్యూసర్లను కానీ తప్పుపట్టక్కర్లేదు. నేను సమాజంలో జనాలనే తప్పుపడతా, ఇంకా ప్రేక్షకులను కూడా తప్పుపడతాను. ఎందుకంటే నేను జస్ట్ 2 months బ్యాక్ ఒకసారి ఒక ఇన్స్టాగ్రామ్లో వీడియో పెట్టాను. అది చాలా పెద్ద వైరల్ అయిపోయింది. స్టేజ్లకి దేశం, ధర్మం, ఆడది, అభివృద్ధి అని మాట్లాడే వాళ్ళు ఫస్ట్ మీరు లైఫ్లో ఫాలో అవ్వండి. యూనో, జస్ట్ ప్రీచ్ బిఫోర్ యూ ప్రాక్టీస్ అని చెప్పేసి సొంత పార్టీ మీదే మాధవీలత వ్యంగ్యాస్త్రాలు, విమర్శనాస్త్రాలు అని చెప్పి చాలా వైరల్ అయింది. అది ఇది పార్టీ వాళ్ళకి కాదు నేను చెప్పింది, సినిమా వాళ్ళ గురించి మాట్లాడాను. ఇది
ఒక సినిమా డైరెక్టర్, ఒక సినిమా హీరోనో ఎవరో ఇట్లా మహిళలు అభివృద్ధి అసలు ఇట్లాంటి సినిమాలు చేస్తున్నాం మేము అంటే, సో ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేయండి ప్రీచ్ చేసే ముందని చెప్పాను. ఎందుకు ఎవరా హీరో ఎవరా డైరెక్టర్? ఎవరా హీరో ఎవరా డైరెక్టర్? ప్రాక్టీస్ బిఫోర్ యూ ప్రీచ్ అని చెప్పాను. నాకు ఎవరో గుర్తులేదు కదా, దానికి కింద సోకాల్డ్ హీరో ఫ్యాన్స్, సోకాల్డ్ డైరెక్టర్ ఫ్యాన్స్ నన్ను ఇంకా అమ్మ అక్క ఆలి డాష్ ఇంకా రాడ్లు దించుతాం ఇంకా నువ్వు అది అని చెప్పేసి మొత్తం రాసేసారనమాట. అట్లా ఉంటుంది. సో ప్రేక్షకులే సపోర్ట్ చేస్తున్నారు. ఓకే ఓకే. ఇదే సిచ్యువేషన్ పవన్ కళ్యాణ్ విషయంలో రేణు దేశాయ్ మాట్లాడినప్పుడు కూడా అసలు ఆమెపై జరిగినటువంటి ట్రోల్ గురించి చెప్పాలంటే అసలు చెప్పతరమే కాదు, మాట్లాడుకోవటం కూడా చాలా తక్కువ. ఆమె ఇంకొకరితో ఎంగేజ్మెంట్ అన్న విషయంలో కూడా అసలు ఆమెని లకారం నుంచి దిగకుండా పచ్చి బూతులు తిట్టారు. ఇంత జరుగుతున్నా, ఒక ఉమెన్ ఇంత ట్రోల్ అవుతున్నా, జూనియర్ ఎన్టీఆర్ ని కమెంట్ చేసింది అని చెప్పి ఇంకొక హీరోయిన్ నో లేకపోతే ఇంకొక సింగర్ నో చేస్తున్నా కూడా ఎందుకని టాలీవుడ్ లో పెద్దలుగా భావించేటువంటి వాళ్ళు లేకపోతే టాప్ హీరోస్ గా భావించేటువంటి వాళ్ళు మాట్లాడటం సంగతి తర్వాత చిన్న ట్వీట్ కూడా ఎందుకు చేయరు? ఎందుకంటే మెయిల్ డామినేటెడ్ సొసైటీ. వ్యక్తి పూజలు చేయించుకోవడం ఇష్టమైన వాళ్ళు కామెంట్లు ఆ వ్యక్తి పూజనే ఇష్టపడతారు తప్ప వాళ్ళు దేవుడిగా ఉండడానికి ఇష్టపడరు. దేవుడు అనేవాడు అందరినీ సమానంగా చూస్తాడు. ఆడికి డబ్బున్నోడా పేదోడా చీమ ఏది సంబంధం లేదు, అన్ని ప్రాణాలు ఒకటే దేవుడికి. కానీ వీళ్ళు వ్యక్తులు కదా, వ్యక్తి పూజ అలవాటు అయిపోయింది కదా. సో మా హీరో గ్రేటు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు, కానీ రేణు దేశాయి తన ఆరోగ్యం కోసం తన పిల్లల కోసం ఇంకో పెళ్లి చేసుకుంటే ఆమె ఎల్లైపోతుంది. అన్యాయం అయిపోయిన ఆమె బతుకు డివోర్స్ ఇచ్చిన భర్త చాలా గొప్పోడైపోతాడు. నేను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడట్లేదు, ఎందుకంటే ఆయన పెళ్ళి ఆయన ఇష్టం. హూ ద హెల్ ఐ యామ్ నేను చెప్పడానికి, అది వాళ్ళిద్దరూ తెలుసుకోవాల్సిన విషయం. నేను ఇక్కడ ఒక మగాడు ఒక ఆడది ఈ కాన్సెప్టే మాట్లాడతాను అంతే. సో ఆ మధ్య కూడా సమంతాన్ని భయంకరంగా ట్రోల్ చేసినట్టు ఎగ్జాక్ట్లీ. నాగ చైతన్య చాలా మంచోడు ఉత్తముడు, సమంతానే డాష్. ఎలా వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో మీకేం తెలుసు? తెలియదు కదా. వాళ్ళ కాస్ట్యూమ్ డిజైనర్కి ఆ అమ్మాయికి సంబంధాలు అంటగడతారు, ఆడేమో దీది దీది అని పిలుస్తాడు. వీళ్ళిళ్ళల్లో కూడా అక్క తమ్ముళ్ళు సంసారాలు చేసుకుంటారేమో మరి అలా మాట్లాడేవాళ్ళు. ప్రతి దానికి ఆడదే తప్పు, డివోర్స్ ఇస్తే ఆడది తప్పు. మగాడు చాలా మంచోడు ఉత్తముడు, ఎందుకంటే మగాడు అనేవాడు బయటకు వచ్చి మాట్లాడు కదా నాది తప్పు అని, నాకు అన్యాయం జరిగిందని. ఇక్కడ అమ్మాయి మాట్లాడకపోయినా సరే ఆడది విడాకులు ఇస్తే ఆడదే బరితెగించింది. ఎందుకంటే ఎప్పుడూ ఆడది మగాడి కింద చెప్పులాగే పడి ఉండాలి, లేకపోతే చెప్పు కింద చీమలాగా రాయిలాగా పడి ఉండాలి. ఇదే ఎక్స్పెక్ట్ చేస్తుంది సొసైటీ. అవును, మనం ఎంత చూసుకుంటున్నా ఎంత డెవలప్ అయినాం అనుకున్నా 24 వచ్చేసింది, 2024 వచ్చింది, ఉమెన్ ఎంపవర్మెంట్, అమ్మాయిలు ఫ్లైట్లు నడిపేస్తున్నారు, లేకపోతే రేపు పొద్దున చంద్రయానికి కూడా పోతారు. ఏం జరిగినా సరే ఎండ్ ఆఫ్ ద డే చంద్రయానికి వెళ్ళిన అమ్మాయి కూడా వాళ్ళ హస్బెండ్కి డివోర్స్ ఇస్తే అమ్మాయిదే తప్పు. నువ్వు చంద్రయానికి వెళ్ళావని నీకు పొగరెక్కింది అందుకే మీ ఆయన వదిలేసావు అంటారు. దట్ ఆ మేల్ డామినేషన్ వల్ల వచ్చేటటువంటి ఆ వ్యక్తిత్వ లోపాల వల్ల ఇన్ని కామెంట్స్ వస్తుంటాయి. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అన్నది అనవసరం. ఆ వ్యక్తిత్వం ఎప్పుడైతే వాళ్ళు మార్చుకోగలుగుతారో అప్పుడు ఆటోమేటిక్గా ఇద్దరు తప్పునే మనకి ఎందుకు వచ్చిన గొడవ అనుకుంటారు. మన హీరోలు కూడా వ్యక్తి పూజలు అలవాటు అయిపోయిన తర్వాత ఫ్యాన్స్ని ఎందుకు కంట్రోల్ చేస్తారు? తిడితే తిట్టుకొని, తిట్టొద్దు అని ఎవరు ముందుకొచ్చి మాట్లాడరు. 2-3 సంవత్సరాల తర్వాత అప్పుడు వచ్చి మాట్లాడతారు, ప్లీజ్ డు నాట్ ఇంటర్ఫియర్ ఇన్ అవర్ పర్సనల్ మ్యాటర్స్. ఆ 2-3 ఏళ్ళ అమ్మాయిని తిట్టాల్సినవన్నీ తిట్టేస్తారు వాళ్ళు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇబ్బందికరమైనటువంటి ఫ్యామిలీస్లో ఇబ్బంది, ప్రతి ఒక్కరు సలహాలు ఇస్తుంటాడు, ఏదంటా ఉంటాడు. ఐఏఎస్ టాపర్ టీనా దాబీ అని చెప్పి ఒక ఆమె ఉంది, షీజ్ అన్ ఐఏఎస్ నో. తన మ్యారేజ్ విషయంలో కూడా ఇలాగే మాట్లాడారు. ఇప్పుడు మనం శామ్ గురించి మాట్లాడుకున్నాం. నాగ చైతన్య శామ్ విడాకుల విషయంలో మాత్రమే కాకుండా 1 అనేటువంటి మహేష్ బాబు సినిమా పోస్టర్స్ గురించి ఆమె కామెంట్ చేసినప్పుడు కూడా ఇంతే. రేణు దేశాయ్ కూడా ఇంతే. ఇలా తీసుకుంటే ఎన్నో 1 by 1 ఉన్నాయి. అంటే టాలీవుడ్లో లేకపోతే ఈ సమాజంలో మహిళ మౌనంగా ఉండాల్సిందేనా, ఇంకా పచ్చిగా మాట్లాడుకుంటే మహిళ మూసుకొని కూర్చోవాలా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను మాట్లాడే ఇది ఇంటర్వ్యూనో చిట్చాటో ఇంకోటి, ఇది కనుక ఏ ఫేస్బుక్లోనో మళ్ళీ యూట్యూబ్లో పెడతారు కదా, కింద మొత్తం బూతులే ఉంటాయి చూడు. అవును, వచ్చింది పతివ్రత పరమాణం వండితే తెల్లారిదాకా చల్లారదు, ఇట్లే ఉంటుంది. అంటే వాళ్ళు ఎలాంటి వ్యక్తిత్వంతో పెరిగి ఉంటారు? ఫస్ట్ నాకు ఎప్పుడు అదే డౌట్ వస్తుంది వాళ్ళని చూస్తే. అసలు వాళ్ళ కుటుంబం ఎలా పెంచింది? నేను ప్రతిసారి అదే అంట, మీ అమ్మ చాలా మంచి కల్చర్ నేర్పించింది మీకు అంటాను. మదర్ని ఎందుకు తీసుకొస్తావు మధ్యలో అంటారు. అరే మీరు తిట్టే అమ్మాయి కూడా ఇంకొకరికి మదర్ అవుతుంది కదా రేపు పొద్దున. ఒకవేళ ఆవిడ మదర్ అయింటే ఆల్రెడీ వాళ్ళ పిల్లలకి ఆమె షీజ్ ఎ గుడ్ మదర్ కదా. నీలాంటి కొడుకునే ఒక కని ఉంటుంది కదా, కాకపోతే నీలాంటి యూజ్లెస్గా తయారు చేయకుండా ఉంటుంది రేపు పొద్దున అలాంటి కామెంట్స్ చూసినప్పుడు. వాళ్ళు అలాగా అంటే వాళ్ళ తల్లిదండ్రి నిజంగా ఆ సంస్కారంతో పెంచుంటే అలాంటి ఆలోచనలు వాళ్ళు చెయ్యరు.
సో పేరెంటల్షిప్ కూడా చాలా ప్రాబ్లం ఉంది సొసైటీలో. ఒక రేప్ ఇన్సిడెంట్ రాగానే పేరెంటల్షిప్ గురించి మాట్లాడతారు. నో, నాట్ ఓన్లీ రేప్స్, ఇది కూడా మానసిక అత్యాచారమే కదా. నేను ఎవరో వాళ్ళకి తెలియదు, నా వ్యక్తిత్వం తెలియదు, నా ఫ్రెండ్స్ తెలియదు, నా ఫ్యామిలీ సరిగ్గా తెలియదు. సో వాళ్ళు ఒకటే అనుకుంటారు, ఈమె ఒక ఇంట్లో ఉంది, బాగా తింటుంది, సినిమాలు చేయట్లేదు కాబట్టి ఈమె ఇంకా ఎక్కడో తిరిగి సంపాదించుకుంటుంది. మరి వాళ్ళు కూడా సినిమాలు చేయట్లేదు కదా, వాళ్ళు ఎలా సంపాదించుకొని తింటున్నారు? ఎందుకంటే అందుకే గురువింద సామెత చెప్తారు, గురువిందకి తన నలుపు తనకు కనిపించదు. నేను ఎర్రగా ఉన్నానే ఫీల్ అవుతుంది, నేను ఒక్కనే నిజాయితీగా సంపాదించుకుంటున్నాను, మిగిలిన వాళ్ళందరూ బర్తగించిన వాళ్ళు. మా అమ్మ ఒక్కటే చాలా మంచిది, పక్కింటిది ఆంటీ అయిపోతుంది, మనం గోక్కోవచ్చు. మన చెల్లి ఒక్కటే మంచిది, పక్కింటి అమ్మాయికి లైన్ వేసుకోవాలి. సర్వసాధారణంగా ఇప్పుడున్నటువంటి సమాజంలో ఉమెన్ అంటేనే ఒక సెక్స్ టూల్ గా చూస్తారు. అండ్ దట్టు కాస్త ఫేమ్ గా ఉన్నటువంటి వాళ్ళు, అది టెలివిజన్ రంగం కావచ్చు, సినిమా రంగం కావచ్చు, ఏదైనా కావచ్చు, స్క్రీన్ మీద కనిపించింది ఈ అమ్మాయి అంటే తనకి క్యారెక్టర్ లేదు, ఫ్రీ సెక్స్ టూల్ అనేటువంటి ఫీలింగ్ చిన్నప్పటి నుంచే ఉంటుంది. బహుశా సోషల్ మీడియాలో ఉండేటువంటి కామెంట్ చూస్తే అలాగే అనిపిస్తుంటుందేమో. చెడిపోయి సినిమా రంగానికి వస్తారా, లేకపోతే సినిమా రంగానికి వచ్చిన తర్వాత చెడిపోతారా? సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళంతా చెడిపోయిన వాళ్ళేనా? దీనికి ఫస్ట్ ఏంటంటే జనాలు ఆలోచన అలా ఉంటుంది కదా, ఆ ఆలోచన ఉన్నప్పుడు ఫస్ట్ వాళ్ళ ఇంట్లో మేబీ వాళ్ళ అమ్మని అలా ఒక సెక్షువల్ టాయ్ లాగా వాళ్ళ ఫాదర్ చూసి ఉండొచ్చు, అందుకే ఆ వ్యక్తి అలా పెరిగి ఉండొచ్చు. ఎందుకంటే అలాంటి కామెంట్ చేయాలంటే తన చుట్టుపక్కల చూసిన దాన్నే కదా. వాళ్ళ స్కూల్లో ఫస్ట్ ఇల్లు, తర్వాత స్కూలు, తర్వాత సమాజం. అందులోని సమాజంలో పెరిగి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు స్కూల్ కాలేజ్కి వచ్చేసరికి విచ్చలవిడిగా సోషల్ మీడియా పెరిగిపోవడం, ఆ వీడియోస్ చూడడం, త్వరగా ఎదగాలి అంటే మనం దేనికైనా కాంప్రమైజ్ అవ్వాలని అమ్మాయిలు కూడా తయారైపోవడం ఈజీ సోర్స్. ఎందుకు కష్టపడ్డాం? బాడీ ఎథిక్స్, బాడీ మోరల్స్, బాడీ రూల్స్, దేనికి? నేను మా అమ్మతో కూడా అంటాను, ఎందుకు ఇలాంటి ఎథిక్స్ మోరల్స్ పెంచావు, సమాజంలో నాకు బతకడానికి సరిపోవట్లేదు ఇవంటే. సరే ఇప్పుడు నీకు తెలివితేటలు వచ్చాయి కదా, ఇప్పుడు నువ్వు మారంటే ఎలా కుదురుతుంది? నా బ్లడ్ ఏ పాజిటివ్, ఇప్పుడు బి పాజిటివ్ ఎక్కించుకోమంటే నాకు అవ్వదు, అది నా బ్లడ్లోకి ఇంజెక్ట్ అవ్వదు. చిన్నప్పటి నుంచి ఇదిగో పక్కింటోళ్ళని దోచుకొని నువ్వు బతుకు అని నేర్పించి ఉంటే కనుక నాకు కూడా అలాంటి నేచర్ వచ్చేది. సరే ఈరోజు అందరు తల్లిదండ్రులు అలా నేర్పిస్తున్నానంటే నేను తల్లిదండ్రులు అందరూ పని కట్టుకొని నేర్పిస్తున్నాను. మన స్కూల్, కాలేజ్, మనం చూస్తున్న సినిమాలు, మనం చూస్తున్న వెబ్ సిరీస్, సొసైటీలో సిచ్యువేషన్స్ అన్నీ చూసినప్పుడు ఈజీగా ఎట్లా ఎదగాలి, ఈజీగా ఎట్లా డబ్బు సంపాదించాలి, ఈజీగా ఎట్లా నేమ్ ఫేమ్ సంపాదించాలి. సో అందుకే రీల్స్లోకి వచ్చి అమ్మాయిలు బట్టలు ఇప్పేయడం నేర్చుకున్నారు. ఎందుకంటే తొందరగా ఫేమ్ వచ్చేస్తుంది, తొందరగా లైక్లు వచ్చేస్తాయి, కొన్ని కమర్షియల్ యాడ్స్ కూడా వచ్చేస్తాయి. సో స్కూల్ నుంచే ఎర్నింగ్స్ స్టార్ట్ అయిపోతాయి కమర్షియల్ యాడ్స్ చేయటం వల్ల. దాని తర్వాత ఆటోమేటిక్గా పక్కన ఉన్న వాళ్ళు చెప్తారు, ఏముంది రొమాన్స్ ఈజ్ క్వైట్ న్యాచురల్, నో డేస్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం అనుకున్నప్పుడు, ఎదగాలి అనుకున్నప్పుడు అమ్మాయిలు కూడా వాళ్ళే రెడీ అయిపోతున్నారు. కొంతమంది ఇది సినిమా వాళ్ళకి మాత్రం తెలుసు, జర్నలిస్టులకు కూడా తెలుసు, పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేసి పంపిస్తున్నారు, వాళ్ళే వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటారు. నా క్వశ్చన్స్ అన్నిటికీ మీరే ముందు ఆన్సర్ చెప్పేయండి, నాకు తర్వాత అడగడానికి కూడా ఏముంది. కాదు, మీరే కదా అడిగారు, వచ్చి చెడిపోతారా, వచ్చే ముందు చెడిపోతారా, లేకపోతే వచ్చాక చెడిపోతారా? నేను కూడా అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నప్పుడు కొన్ని రీల్స్ చూస్తుంటే అసలు ఒక మగవాడి కూడా నాకే కాస్త అభ్యంతరకరంగా, జుగుప్సాకరంగా ఉంటాయి. నాకు కూడా ఖచ్చితంగా ఒక థాట్ మనసులోకి వస్తుంది, అరే ఈ అమ్మాయికి ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా, ఈ అమ్మాయి ఇంత స్కిన్ షో ఎలా చేయగలుగుతుంది, ఇంట్లో పేరెంట్స్ అసలు ఏం మాట్లాడరా, పట్టించుకోరా. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మ్యారీడ్ ఉమెనే ఎక్కువగా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో కొన్ని బూతు పాటలకి ఒక ఆమె తన కొడుకుతో డాన్స్ చేస్తుంది. ఐ డోంట్ వాంట్ టు నేమ్ హర్. ఆమె మధ్య లేటెస్ట్ చాలా ట్రెండింగ్ అనమాట. ఏంటి బూతు పాటలకి నువ్వు కొడుకుతో ఎందుకు డాన్స్ చేస్తున్నావు అంటే, నేను ట్రెండ్ అవ్వాలి కాబట్టి, నాకు పక్కన వాళ్ళు ఎవరినో అడిగితే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు కాబట్టి నేను నా కొడుకునే పెట్టుకొని మాట్లాడుతున్నాను. అంటే ఏంటి ఇంత పబ్లిసిటీ పిచ్చి పడితే ఇంతగా ఉంటుందా, ఇట్లా ఉంటుందా? సో ఇది మనకు ఒక మంచి ఇది సామాజిక కార్యక్రమం అనే చర్చ పెట్టుకొని మాట్లాడితే ఈ టాపిక్ కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే ఇంతకుముందు మేబీ ఎప్పటి నుంచో మహిళ ఎన్నో కోరికలను దాచిపెట్టుకొని ఉంది. అణచివేయబడటం వల్లనే ఆమెలో కోరికలు చాలా దాచిపెట్టుకోవాల్సిన అవసరం వచ్చిందేమో. ఆమెను అణచివేయకుండా ఉండింటే నార్మల్గా బిహేవ్ చేసేదేమో సమాజంలో. ఇంతకుముందు మాధ్యమాలు లేవు, ఈ సోషల్ మీడియా అలాంటివి ఏవి, కాబట్టి వాళ్ళల్లో ఉన్న కోరికల్ని, వాళ్ళల్లో ఉన్న ఆశల్ని, లేకపోతే వాళ్ళల్లో ఉన్న పవర్ట్ నేచర్ని లోపలే పెట్టుకున్నారు. ఇప్పుడు అవకాశం దొరికింది, ఆ అవకాశం ఫోన్ల రూపంలో దొరికింది, ఆ ఫోన్లలో కెమెరాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఎలా చూసుకోవాలనుకుంటున్నారు, ఇదే మా సెక్స్ అప్పీల్ అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళేం పెద్ద
అదేం పెద్ద సెక్స్ అప్పీల్ కాదు. అది నిజంగా ఇప్పుడు ఒక సన్నగానో అందంగానో ఒక మోడల్కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. సో ఆ అమ్మాయి వచ్చి ఏదో స్క్రీన్ మీద డాన్స్ చేస్తే కొంచెం చూడడానికి యాక్వర్డ్గా కాకుండా బెటర్గా ఫీల్ అవుతాం మనం కూడా. అది కూడా కెమెరా యాంగిల్స్ కొన్ని యాంగిల్స్లో నీట్గా పెట్టి దానికి ఒక పిక్చరైజేషన్ చేసి దానికి ఒక లైటింగ్ అరేంజ్ చేస్తేనే అది చూడడానికి బాగుంటుంది. కానీ వాళ్ళల్లో ఉన్న ఆ పర్వర్ట్ నేచర్ని ఇందాక కూడా నా ఫ్రెండ్కి షేర్ చేసి ఇప్పుడు ప్రాబ్లం ఏంటి కొంచెం కనుక్కొని చెప్పాలి. ఎర్రగడ్డల సీట్ ఖాళీ ఉందో లేదో కనుక్కుందాం ఉన్నారా? హరే కృష్ణ, నాకేం తెలియదు అని పెట్టాడు. అంటే ఆమె ఎందుకు డాన్స్, బాడీలో మూమెంట్స్ లేవు కానీ ఒక హాట్ సాంగ్కి నడుము చూపిస్తూ డాన్స్ చేయాలని తాపత్రయపడుతుంది. అంటే తనని తాను చాలా సెక్సీగా ఊహించుకొని జనాలు కూడా తను చాలా సెక్సీ, నీ ఫిగర్ చాలా బాగుంది అంటారని ఆశపడి కమెంట్లు కూడా అలానే ఉన్నాయి. వావ్ సూపర్, అదిరిపోయావు, నేను ఒకసారి కలవాలి. అంటే వాళ్ళల్లో ఉన్న దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. మనం ఇది చెప్పాను కదా, ఏదో పెద్ద సంసారపక్షమైన డిబేట్ అని పెట్టుకుంటే కరెక్ట్ ఉంటుంది. వాళ్ళ భర్తతో వాళ్ళకి సరైన ఆనందం ఉండకపోవచ్చు, వాళ్ళని మానసికంగానో శారీరకంగానో తొక్కివేయబడి ఉండొచ్చు, అణచివేయబడి ఉండొచ్చు. వాళ్ళల్లో అణచిపెట్టుకున్న కోరికలను ఇలా సోషల్ మీడియాల ద్వారా 10 మంది పొగుడుతూ ఉంటే వాళ్ళ ఆనందాన్ని పొందుతుంది. ఎవరో ఒకరు చూసి చెప్తారుగా, మీ ఆవిడ ఈ విధంగా రీల్స్ చేస్తుంది, లేకపోతే మీ చెల్లి ఈ విధంగా రీల్స్ చేస్తుంది, లేకపోతే నీకు తెలిసినటువంటి ఫ్రెండ్ ఈ విధంగా రీల్స్ చేస్తుంది, ఆ కామెంట్లు చూడండిరా బాబు, ఆ మూమెంట్లు చూడండిరా బాబు అని చెప్పి అంటూ ఉంటారు కదా. ఆ థాట్ ఉండదా మనకు? హాఫ్ ఆఫ్ ద హస్బెండ్స్ వచ్చేసేసి ఆల్రెడీ ఇళ్లలో గొడవలు అయిపోతూ ఉన్నాయి. అండ్ కొంతమంది వచ్చేసేసి చెప్తూ ఉన్నారు అలా చెయ్యొద్దు, మా కొలీగ్స్ వీళ్ళతో ప్రాబ్లం అవుతుంది అని. కానీ వీళ్ళు వినట్లేదు. ఇది మాకు ఇష్టం, మేము చేసుకుంటున్నాం, మీకెందుకు అని సగం గొడవల్లో వెళ్ళిపోతుంటే సగం ఇట్స్ ఓకేలే, తన ఇష్టం తను చేసుకుంటుందని మగాళ్ళు కూడా లిబరల్ అయ్యారు. అన్నీ ఆడవాళ్ళదే తప్పు అని నేను అన్నాను. డెఫినెట్గా ఆడవాళ్ళు అందరూ తప్పు, లేకపోతే ఆడవాళ్ళే ఇది చేస్తున్నారని నేను అన్నాను. మగాళ్ళు కూడా లిబరల్గా తయారైపోయారు. ఇట్స్ ఓకే చేసుకోండి. కొంతమందికి అయితే వాళ్ళ హస్బెండ్సే షూట్ చేసి పెడుతున్నారు. కొన్ని వీడియోస్లో అయితే వైఫ్ హస్బెండ్ అసలు ఆ అమ్మాయి ఎక్స్పోజింగ్ చేస్తుంటే హస్బెండే పక్క నుండి కూడా మరి వీడియోలు సెల్ఫీలు తీస్తున్నారు. వాస్తవం, నేను కూడా చూసాను అది ఇద్దరని. ఇప్పుడు ఈ టెక్నాలజీ రివల్యూషన్, ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వచ్చేసిన తర్వాత చాలా మంది ఎక్కువగా అంటూ ఉంటారు, వివాహేతర సంబంధాలు మొత్తం అంతా కూడా దీనివల్లే పెరిగిపోయి ఆడపిల్లలు మగపిల్లలు మొత్తం అంతా దీని ద్వారా నాశనం అయిపోయారు, చెడిపోయారు అనేటువంటిది. నిజంగా సోషల్ మీడియా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా? సినిమాలు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయా? అంటే వివాహేతర సంబంధాలు కానీ క్రైమ్ రేట్ కానీ పెరగటానికి కారణం సినిమా, సోషల్ మీడియానేనా? ఒక 50% అని ఇది మనకు తెలుసు. ఈ సినిమాలు సోషల్ మీడియా లేని రోజుల్లో అక్రమ సంబంధాలు లేవా? ఉన్నాయి. ఊర్లు వెళ్తే మరి వంగ తోటలు ఎక్కడి నుంచి వచ్చాయి, గడ్డి బొమ్మలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ రోజుల్లో ఏ సోషల్ మీడియా ఉందని వచ్చాయి అవన్నీ? చెరుకు తోటలు ఎక్కడే, చెరుకు తోటలు ఇంకా ద్వందార్థాలు ఎక్కువ ఉంటాయి, భయంకరంగా ఉంటాయి. అండ్ నేను కూడా విలేజ్ లో పెరిగాను. సో మేము విన్నవి, మేము చూసాం కదా. పొలం గట్లు ఉంటాయి, చెరుకు తోటలు ఉంటాయి, వంగ తోటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అవన్నీ వింటూ చూస్తూ వెళ్తూ ఉంటాం. సో మా మదర్ అందుకే కనీసం నన్ను పక్కింటి పిల్లలతో ఆడుకోవడానికి కూడా పంపించేది కాదు. స్కూల్కి వెళ్ళాలి, మళ్ళీ నోరు మూసుకొని 4 o'clockకి ఇట్స్ స్కూల్ అయిపోయింది, 3:30, 3:40కి స్కూల్ వదిలితే ఎగ్జాక్ట్లీ 5 నిమిషాల డిస్టెన్స్లో ఇంట్లో ఉండాలి నేను. లేదంటే అయిపోయింది, బెల్ట్ విరిగిపోయేది నాకు. సో అందరూ పేరెంట్స్ అంత పద్ధతిగా పెంచితే అందరూ కొంచెం జీవితంలో ఎదగాలి అనేటటువంటి డ్రీమ్స్తో పెరుగుతారు. కమెంట్స్ చేసుకుంటూనో వీడియోస్ చూసుకుంటూనో టైం వేస్ట్ చేయకుండా వాళ్ళ లైఫ్ మీద ఫోకస్ పెట్టుకొని మేమేం సాధించాలి జీవితంలో అని ఎదుగుతారు. బట్ ఇప్పుడు అమ్మాయిలకి అబ్బాయిలకి పేరెంట్స్ కూడా బాగా లిబర్టీ ఇచ్చేసేయడం, అండ్ పేరెంట్స్ ఎక్కువ మంది ఇద్దరు వర్క్ చేస్తూ ఉండడం, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ పిల్లల గురించి పట్టించుకోకపోవడం, అండ్ ఎక్కువ మంది హాస్టల్స్లో కూడా ఉండటం, ఈ కల్చర్ కూడా బాగా అయిపోయింది. ఇంకొకటి వచ్చేసి మేము గ్లామర్ ఫీల్డ్లో సంపాదించాలనుకుంటున్నాం, గ్రో అవ్వాలనుకుంటున్నాం అంటే పేరెంట్స్ కూడా వాళ్ళ అభిప్రాయాలు మేము ఎందుకు కిల్ చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా వదిలేస్తున్నారు. సో ఆ నేచర్ వల్ల వీళ్ళు వచ్చేసి రీల్స్ అవి చేసుకుంటున్నారు. నాకు కూడా ఎప్పుడు అదే డౌట్, సేమ్ డౌట్, వీళ్ళ పేరెంట్స్ అసలు ఏమి అనరా? ఈ పెళ్ళైన వాళ్ళకి వీళ్ళ హస్బెండ్స్ ఏమి అనరా? అదే చెప్తున్నా కదా, 50% అంటున్నారు, 50% వదిలేస్తున్నారు. మీ సర్కిల్లో ఉన్నారా ఇటువంటి వాళ్ళు? అంటే ఐ మీన్ ఇట్లా ఉండి ఇట్లా దారుణంగా దుర్మార్గంగా చేసేటువంటి రీల్స్? ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్, అసలు ఉండరు. అంటే సర్కిల్ ఇన్ ద సెన్స్ తెలిసినటువంటి వాళ్ళలో అసలు ఉంటారని కాదు, లేరు. నో, ఎవరు లేరు. నా ఫ్రెండ్స్ అసలు సోషల్ మీడియాలో చాలా ఆఫ్ ఉంటారు. వాళ్ళు ఓన్లీ జస్ట్ చూస్తారు తప్ప కనీసం పోస్టులు కూడా పెట్టరు. అంత ఆఫ్లో ఉంటారు. నాకు నేను గుడ్ సోల్ ఉన్న పీపుల్తోనే మాట్లాడతాను, అంతకంటే ఎక్కువ వెళ్ళి బియాండ్ నాకు న్యూ ఫ్రెండ్షిప్ చేసుకునే ఇంట్రెస్ట్ లేవు అసలు.
అంటే మీ రీల్స్ మీ వీడియోస్ చూసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ అమ్మాయికి బాగా కొవ్వు ఎక్కువ బలుపు ఎక్కువ వాళ్ళ మాటలో మాట్లాడుకుంటే బాగా అహంకారం ఎక్కువ అనుకుంటారు కానీ ఫ్రమ్ ద హార్ట్ ఐఎమ్ సెయింగ్ మీతో మాట్లాడిన తర్వాత మీరు ఏంటో అని చెప్పి ఈజీగా అర్థమైపోతుంది వాళ్ళు మొత్తం అప్పటి వరకు ఉన్నటువంటి అట్రిబ్యూషన్స్ అభిప్రాయాలు మొత్తం కూడా స్ట్రైక్ ఆఫ్ చేసి తీరాల్సిందే. అంటే ఒక దశలో ఇంకో కూడా ఒక పెయిన్ ఉంటుంది మీతో మాట్లాడిన తర్వాత కూడా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే తను చాలా మంచి అమ్మాయి, బాగా మాట్లాడుతుంది, బాగా యాక్ట్ చేస్తుంది, చాలా హైపర్ యాక్టివ్ గా ఉంటుంది, సరైన బ్రేక్ రాలేకుండా అయిపోయింది అనేటువంటి ఫీలింగ్ కూడా ఉంటుంది. అలా అనుభవించినటువంటి వాళ్ళలో నేను కూడా ఒకటి. కానీ ఎప్పుడు అనిపించదా మాధవి గారు మీకు అరే నేను కూడా ఇంట్లో అయిపోయాను అని చెప్పి? ఆ డేస్ పోయేసాయి. నేను అసలు ఈ రోజు వరకు సినిమా చేయలేకపోతున్నాను, కన్నీళ్ళు ఒక్కరోజు కూడా పెట్టుకోలేదు, అసలు కన్నీళ్ళు పెట్టుకోలేదు. కానీ హీరోయిన్ అవ్వాలనేదే నా చిన్నప్పటి డ్రీము, హీరోయిన్ అవ్వాలనే పెరిగాను, అలానే నా లైఫ్ అంతా నేను డ్రీమ్ చేసుకుంటూ వచ్చాను. గాడ్ నాకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చాడు, నేను ఆశపడ్డాను కాబట్టి ఇచ్చాడు. అందులో నేను ఎంత ఎదిగానన్నది నాకు సంబంధించింది. నేను అడిగింది నాకు దేవుడు చేశాడు. నాకు ఇండస్ట్రీ కావాలన్నా ఇచ్చాడు, పాలిటిక్స్ కావాలన్నా ఇచ్చాడు. దాన్ని నిలబెట్టుకోవాలా కూల్ చేసుకోవాలన్నది నా చేతిలో ఉంటుంది. కానీ నా నేచర్కి నేను ఎంచుకున్న ఫీల్డ్స్కి అందరు నా ఫ్రెండ్స్ అదే అంటారు, అసలు నీ మెంటాలిటీకి నువ్వు సెలెక్ట్ చేసుకున్న సినిమా ఇండస్ట్రీకి భూమికి ఆకాశానికి ఉన్నంత వేరియేషన్ ఉంది. ఇక్కడ ఎక్స్ట్రోవర్ట్ ఉండాలి, అందరితో ఫ్రెండ్లీగా ఉండాలి, నువ్వు అసలు ఉండవు, నువ్వు చాలా ఇంట్రోవర్ట్గా ఓన్లీ నీకు తెలిసిన సర్కిల్లోనే మాట్లాడుకుంటావు, ఎలా పాసిబుల్ అవుతుంది? అప్పుడప్పుడు బయటికి రా, పార్టీలకు రా. అసలు లేదు. 2015 వరకు అట్లీస్ట్ అప్పుడప్పుడైనా పార్టీలకు వెళ్ళేదాన్ని ఫార్మల్గా. అసలు 2015 నుంచి అసలు ఆ పార్టీలకు కూడా అసలు వెళ్ళను, చాలా క్లోజ్డ్ సర్కిల్లో ఉంటాను. మీరు అన్నట్లు చాలా మంది కూడా ఇండస్ట్రీ వాళ్ళే నీకు చాలా పొగరు అనుకున్నాము, చాలా అహంకారం అనుకున్నాము, నేను కలిస్తే నువ్వు అలా లేవే అంటే హే నేను మనిషిని తెలుసా అని చెప్పి నేను పొగరు బలుపు ఈ వర్డ్స్ మాత్రమే కాకుండా ఎక్కడో ఒక దగ్గర విన్నాను, అది కరెక్ట్ కదా నాకైతే తెలియదు కానీ మీ క్యారెక్టర్ కూడా డీఫేమ్ చాలా చేశారు అని చెప్పి ఒకటి ఉంది. నిజంగా అలా జరిగిందా టాలీవుడ్ లో? ఇండస్ట్రీలో మనం పని చేసేటప్పుడు అలా డీఫేమ్ చేస్తేనే వాళ్ళకి ఆనందం కదా, అలాంటి అమ్మాయిలే కదా వాళ్ళకి కావాలి. సో ఇక్కడ ఒకటి ఉంటుంది, నాకు దక్కని ఒక అమ్మాయి గురించి కూడా క్యారెక్టర్ డిఫేమ్ చేసేటువంటి మెంటాలిటీస్ ఎక్కువగా ఉంటాయి కదా. అలా మిమ్మల్ని దక్కించుకోలేకపోయి ఉన్నవాళ్ళు మీ క్యారెక్టర్ డిఫేమ్ చేశారు అట్లా? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అలానే ఉంటారు. ఇక్కడ సింపుల్ లాజిక్, ఇప్పుడు మనకు ఒకటి కావాలి, అది మనకు దొరకలేదు, దాని మీద మనకు రివెంజ్ ఉంటుంది. ఆ రివెంజ్ నేచర్ ఎవరికైతే ఉంటుందో ఆటోమేటిక్గా ఆ అమ్మాయికి ఇంకేమీ దక్కనివ్వరు. సింపుల్ లాజిక్, అది వాళ్ళ మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. కమిట్మెంట్ ఇచ్చి కాంప్రమైజ్ అయ్యి కెరియర్ బాగుంటుంది అని సర్వం అర్పించినటువంటి వాళ్ళు, అంతా పోగొట్టుకున్నటువంటి వాళ్ళు, చివరికి ఏమీ దక్కకుండా మిగిలిపోయి ఒక ట్రామాలోకి కూరుకుపోయినటువంటి పీపుల్ మీ సర్కిల్లో బాగా తెలుసా? మీకు ఎవరైనా ఉన్నారా అట్లా? నేను ఎక్కువ మందితో మాట్లాడను కదా, అదే నా ప్రాబ్లం. ఎక్కువ మందితో అసలు మాట్లాడను కాబట్టి అసలు ఐడియా లేదు. బట్ ఐ హర్డ్ అట్లా కొంతమంది సూసైడ్లు కూడా చేసుకున్నారు, ఇదే ఇండస్ట్రీలో ఎదగాలి, గ్రో అవ్వాలని చెప్పేసి ఇయర్స్ వెయిట్ చేసి ఏజ్ అయిపోయి, బ్యూటీ పోయి, తినడానికి తిండి లేక, ఇంటి లోపల చిరిగిపోయిన బట్టలు వేసుకొని, బయటకు వచ్చేటప్పుడు మేకప్ వేసుకొని, మంచి కాస్ట్యూమ్స్ వేసుకొని, అంటే బయటికి వీళ్ళు సినిమా వాళ్ళు అనగానే కొంచెం హైఫైగా కనిపించాలి కాబట్టి. సో ఆ తర్వాత లైఫ్ సర్వైవల్ దొరకక, వాళ్ళ లైఫ్ సెట్ అవ్వక చాలామంది తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, ఇప్పటికీ కష్టాలు పడుతున్న వాళ్ళు. రంగుల ప్రపంచంలో కనిపించని కన్నీళ్ళు చాలా ఉంటాయి, గ్లిజరిన్ లేని కన్నీళ్ళు చాలా ఉంటాయి. అందుకే నేను ఫార్చునేట్ అని చెప్తాను. థ్యాంక్ గాడ్ మై మైండ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, ఐఎమ్ ఎ వెరీ స్ట్రాంగ్ గర్ల్. ఇక్కడ ఒక క్లియర్ కట్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను, అంతే క్లియర్ కట్ గా కూడా ఆన్సర్ చెప్పండి. మీరు అన్నది చాలా వ్యాలిడ్ పాయింట్. మనం సినిమా వాళ్ళం కాబట్టి మనం అలా కనిపించాలి, ఇలా ఉండాలి, లేకపోతే పక్క వాళ్ళని చూసి ఇంత లావిష్ లైఫ్ అనుభవించాలని చెప్పి ట్రై చేసిన వాళ్ళు, చేస్తున్న వాళ్ళు ఈ ఫీల్డ్ లో చాలా మంది ఉన్నారు. ఆ రంగుల ప్రపంచానికి పడిపోయిన ప్రాస్టిట్యూషన్ లోకి కొంతమంది పిమ్స్ గా, కొంతమంది లొంగిపోయి, ఇంకా చెప్పాలంటే కొంతమంది డ్రగ్ అడిక్ట్స్ గా, డ్రగ్ పెడ్లర్స్ గా మారడానికి కారణం ఇదేనా? అవును, ఎందుకంటే బ్రతుకు పోరాటం, ఆ బ్రతుకు పోరాటం కోసం తిరిగి ఊరెళ్ళిపోలేరు. పరువు సమస్య, మనిషికి అన్నింటికంటే ఎక్కువ హింస పెట్టేది పరువు. తిరిగి వెళ్ళిపోయి మొహం చూపించుకోలేరు. ఆల్రెడీ కొంతమంది ఇంట్లోంచి వచ్చేసింటారు, పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చేసింటారు, తిరిగి పేరెంట్స్ దగ్గరికి వెళ్ళలేరు, వెళ్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సమాజంలో నాకంటూ ఫ్రెండ్స్ ఉన్నవాళ్ళు ఎంతవరకు ఫ్రెండ్స్, ఎంతవరకు హెల్ప్ చేస్తారు, వీలైనంత వరకు చేసే ఫ్రెండ్స్ ఉంటారు. అది కూడా మళ్ళీ ఫ్రెండ్షిప్ని అడ్వాంటేజ్గా తీసుకొని వాడుకునే వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు. ఎక్కువ శాతం వాళ్ళే ఉంటారు. జెన్యూన్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఒక 10% ఉంటారు. ఆ జెన్యూన్ ఫ్రెండ్స్ వాళ్ళ లైఫ్ సర్వైవ్ చేసుకోవడానికి కష్టమైతే ఇంకొక లైఫ్ని వాళ్ళు సర్వైవ్ చేసేలాగా ఎంత ఆర్థిక సాయం చేయగలరు, చేసే వరకు చేయగలరు, కొంతకాలం చేయగలరు.
దాని తర్వాత ఏం చేస్తారు? వాళ్ళ లైఫ్ని వాళ్ళు బ్రతకాలి అంటే వాళ్ళకి ఇంకొక పని రాదు. మేబీ వాళ్ళ ఎడ్యుకేషన్ తక్కువగా ఉండొచ్చు, లేదా హయ్యర్ ఎడ్యుకేషన్ ఉంటే వెళ్ళిపోయి ఏదో ఒక జాబ్స్ చేసుకొని బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. హీరోయిన్స్గా చేసిన వాళ్ళు వెళ్ళిపోయేసి అబ్రాడ్ వెళ్ళిపోయి జాబ్స్ కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు. అవును. టాలీవుడ్లో చేసిన వాళ్ళు కూడా. మళ్ళీ రీబ్యాక్ కూడా వస్తున్నారు కొంతమంది అట్లా. ఇంకా అంటే పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టి ఇంకా క్యారెక్టర్స్ చేసుకోవడానికి వస్తున్నారు. దట్స్ ఓకే. కానీ అది కూడా ఆ ఎడ్యుకేషన్ కూడా లేకుండా చిన్న వయసులోనే ఇట్లే వ్యామోహం, సినిమా 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 అనేది వ్యామోహం ఎప్పటికీ. ఆ కళ నెరవేరితేనే ప్రజలకు మనం ఎవరో తెలుస్తాము. ఆ కళ నెరవేరకపోతే కన్నీటి కథలు చాలా ఉంటాయి. వాటన్నింటిలోంచి సర్వైవ్ అయ్యి కడుపు నింపుకోవడానికి రకరకాల మార్గాలు ఎంచుకుంటారు. డిప్రెషన్లో ఉండి డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతారు. ఆ డ్రగ్స్ తీసుకోవడం కోసం డబ్బులు కావాల్సి వస్తుంది మళ్ళీ. మరి ఆ డబ్బుల కోసం ఏం చేయాలి? డబ్బులు ఎవరిస్తారు? ఖచ్చితంగా అడ్డమైన మార్గాలనే ఎంచుకోవాల్సి వస్తుంది. ఓకే. ఇంట్లో నేను డ్రగ్స్ తీసుకుంటాను అప్పు ఇవ్వంటే ఎవడని ఇస్తాడా? ఇస్తాడు. డెఫినెట్లీ. అండ్ పోనీ వాళ్ళకి ఎవరైనా జాబ్ ఇస్తారా? జాబ్ ఇస్తే ఎంత శాలరీతో ఇస్తారు? వాళ్ళు చదువుకున్న చదువులకి ఏ ఇంటర్మీడియటో డిగ్రీ డిస్కంటిన్యూ చేస్తే ఎంత శాలరీ ఇస్తారు? హార్డ్లీ ఒక 8,000 10,000. అవి ఎక్కడ వర్కౌట్ అవుతాయి? ఒకసారి డ్రగ్స్ తీసుకోవడానికి కూడా సరిపోవు కదా. సో ఆటోమేటిక్గా ఇలాంటి మనకు ఉన్నాయి కదంట బ్లాక్ వేస్ అన్ని, అవన్నీ వెతుక్కుంటూ ఉంటారు.